Thank you, Uday sir, for carrying. Yeah, thank you all of you. Thank you so much, all the mentors and all the participants here. Before getting start, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ధన్యవాదాలు సార్. గంపా సార్ ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏదైతే మనం క్రియేట్ చేశారో, ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని మార్చి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం మన గంపా సార్కి, అదే డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆల్ ద మెంటర్స్ అండ్ ఆల్ ద మెయిన్ ఇన్ఛార్జ్ సుధీర్ సార్కి, అలాగే అక్కడ మా శ్యామ్ రాథోడ్ సార్కి, ఈ బ్యాచ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న వండర్ఫుల్ లేడీ డాన్ అంటానేనామండి హైమావతి మ్యామ్ గారికి, అలాగే మా సంతోష్ సార్కి, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. బికాస్ యూ పీపుల్ ఆర్ దే టు బీ డన్ సంథింగ్. అంటే మీ లైఫ్ మీరే మారడమే కాదు, వేరే వాళ్ళని కూడా మార్చాలి. మీ లైఫ్ ఓకే నేను నేర్చుకున్నాను దీంతోనే కాదు, నేను ఇంకా చాలా మందికి నేర్పాలంటే మీ అద్భుతమైన టైం ఇస్తూ ఈ బ్యాచ్ ముందుకు తీసుకెళ్తున్నా ఆల్ ద మెంటర్స్ అండి. నిజంగా మెంటర్స్ జాబ్ ఇస్ నాట్ ఈజీ మనం అనుకుంటాం, కానీ మీరు ఇంత కష్టపడి వాళ్ళ స్క్రీన్ ముందుకు ఉంటున్నారు అంటే కదా రకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో మెంటర్స్ ని అడగాలి. రేపు మీరు మెంటర్ అవుతారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆల్ ద మెంటర్స్, థ్యాంక్ యూ ఫర్ సచ్ హార్డ్ వర్క్. అలాగే ఎంత వీళ్ళు నేను వచ్చేసాను, మా పార్టిసిపెంట్ మీరు మా మెంటర్స్ వచ్చేసారు, కానీ మీరు లేకపోతే ఎలా ఉంటుందండి బ్యాచ్? మీ పార్టిసిపెంట్స్ లేకపోతే నేను ఎవరికి చెప్పాలి? కాబట్టి మీరు వచ్చిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్, వై బికాస్ యు ఆర్ యూజింగ్ యువర్ టైం ఎఫిషియెంట్లీ అండి. ప్రతిసారి మన ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, అదొక బిజినెస్ లాంగ్వేజ్ లో ప్రతిదాని ఇన్వెస్ట్ అంటారు. ఎస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ 1 hour ఇన్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్ అండ్ రియల్ యు ఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. ఎస్ ఆర్ నాట్? అవునంటే అందరికి థమ్స్ అప్ చేయండి. నేర్చుకుంటున్నారా లేదా మీరు అందరు రోజు ఒక్కొక్క కొత్త కొత్త సబ్జెక్ట్? అదే మీరు టీవీలో సినిమాలో ఏదో ఒకటి చూస్తుంటే ఏదో నేర్చుకుంటాం, బట్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుందా ఆలోచించండి. కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ అద్భుతంగా మీరు అందరు నేర్చుకున్నారు కదా, మీ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇందాక సార్ నేను వచ్చే వరకు ఆల్రెడీ హ్యాస్ స్టార్టెడ్ ద సబ్జెక్ట్. ఓకే, సో మనం అందరికి జీవితంలో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను భూపతి గారికి. ఓకే, నా విల్ స్టార్ట్ ఎనీ సెషన్స్. ఇంకోటి నాతో చాలా ఇంటరాక్టివ్ గా ఉండాలి. స్క్రీన్ ఆఫ్ చేసుకుని ముందే చెప్పండి, నేను కూడా ఆఫ్ చేసి మాట్లాడతాను. పర్వాలేదు, ఆఫ్ చేసుకున్నానంటే నేను కూడా అలాగే ఉండాలి కదా. మీరు నా ముందు ఎలా ఉంటారో జనాలు, నేను కూడా అట్లాగే ఉండాలి. అవునా కదా? చాలా మంది స్క్రీన్ ఆఫ్ చేసుకున్నారు. ఐ రిక్వెస్ట్ ఒక 1 2 3 అంటాను, కొంచెం స్క్రీన్ ఆన్ చేసుకుంటే ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు ద హూ ఆర్ ద స్పీకర్ ఇస్ కమింగ్. ఓకే, వాయిస్ చాలా లోగా ఉందా? నో ఇట్ ఇస్ ఫైన్. నేను మాత్రం గట్టిగానే అరుస్తున్నానండి, పక్క వాళ్ళు కూడా వచ్చేస్తారు నేను అరిచే అరుపులకి. హైమావతి మ్యామ్, మై వాయిస్ ఇస్ లో. సూపర్ మ్యామ్. ఎస్ థ్యాంక్. ఏమో సార్ అరవమంటున్నా, నేను అరిచేది గొడవలు అయిపోతాయని వచ్చేస్తారు సార్. మీకు అసలు నేను చెప్పే సబ్జెక్ట్ అలాంటిది. ఇప్పుడు నేను గొడవలు పడితే నేను ఆ గొడవలే చూసుకోవాలా, ఇక సబ్జెక్టే చెప్పాలా? ఆలోచించండి. ఓకే, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. మీకు నాకేం తెలియదు, నాకు వ్యూ మోడ్ కూడా, దాంట్లో ఒక గ్యాలరీ మోడ్ ఉంటుంది, నాకు అందరినీ పట్టేసుకుంటాను నేను, ఎవరు చూడట్లేదు, ఎవరు స్క్రీన్ ఆన్ చేసుకోలేదు. ఓకే భూపతి గారు, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. రెడీయా? నాతో రెడీయా? చెప్పండి సార్. భూపతి గారు, నేనేం క్వశ్చన్స్ అడిగాను మీరు మీ మేడం ఆస్తి. ఎస్ 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 ఎస్, మీ ఆస్తులు ఏం రాసుకున్నమ్మా అక్కర్లేదు. ఓకే, ఏం లేవు మేడం, గురువుల విద్య తప్ప ఇంకొకటి లేదు. అయితే చిన్న క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, మేడం, రెడీ ఓకే కదా ఫైన్. నాతో? ఎస్ యా. మీకు మీకు 40 ఏళ్ళు వచ్చాయి. 40 ఏళ్ళు అది మీకు ఎన్నేళ్ళు నాకు ఇప్పుడు తెలీదు, బట్ ఒక 40 అంటుంది. ఓకే, 40 35 40 ఇయర్స్. బట్ మీకేమైందంటే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు అంటే మీకు చాలా భయం. హిట్లర్ అనుకుంటారు. ఓకే, హిట్లర్ అని ఎస్ మ్యామ్. అనుకుంటారు. మీకు మీ పిల్లోడు నేను చెప్పకూడదు కానీ హిట్లర్ కాబట్టి మీ డాడీని అనేసాను. ఓకే, ఎందుకంటే వెనకాల మీ అబ్బాయి వింటాడు కదా, అబ్బా మేడం బాగా చెప్పింది కరెక్టే, మా డాడీ హిట్లర్ అనుకోవచ్చు. కాబట్టి ఎందుకు సపోర్ట్ చేయడం, నేను మిమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఫాదర్ చాలా హిట్లర్ హిట్లర్ అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే రోజు కనపడినబంటే, ఏయ్ ఏం చేసేవాళ్ళ, పని చేసావు నువ్వు, తినావా లేదా, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం అమ్మో కరెక్టే కదా, మా నాన్నగారు హిట్లరే, కొంచెం నా ఏది అడిగిన ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటారు. ఆ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఇంకా అంతే, ఆ భయంతో ఎక్కడికి వెళ్తున్నావు అన్న క్వశ్చన్ కి ఎక్కడికి లేదు నాన్న ఇంట్లోనే అని ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దాం అనుకుంటారు. వెంటనే మీ నాన్నగారు కనబడతారు, ఎక్కడికి అంటారు. అంతే, ఇంకెక్కడికి, ఇంట్లోకి నాన్న అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి. అవునా కదా భూపతి గారు? అలాంటి ఎస్ దాంట్లో మేడం. ఎస్ ఎస్ క్వశ్చన్ అడుగుతాను ఎస్ సార్. క్వశ్చన్ అడిగాక అన్మ్యూట్ చేస్తాను, ఇంకా నా వాయిస్ నాకే వినపడుతుంది. ఓకేనా? ఓకే, అయితే ఒక రోజు మీ నాన్నగారు రోజు వచ్చినప్పుడల్లా, ఫోన్ చేసినప్పుడల్లా, లేదా మీరు ఆఫీస్ లో ఉంటారో లేదా ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చినప్పుడు వెంటనే మీ నాన్నగారు ఒక కాల్ చేస్తారు. డాడీ, నాన్న మీరు ఎలా ఉన్నావు అంటారు. మీరేమంటారంటే నాన్న బాగున్నాను అని అంటారు. అన్నాక ఆయన అడుగుతారు, బాబుని వాళ్ళ ఎంత డబ్బులు సంపాదించావు అని అడుగుతారు. అంటే మీ భూపతి గారికి చాలా కోపం వస్తుంది. డాడీ ఏంటి ఎప్పుడు ఫోన్ చేసినా నాన్నగారు నన్ను డబ్బులు ఎంత వచ్చాయి అంటున్నారు అనుకుంటాడు. తల్లికి ఫోన్ చేస్తాడు. తల్లి ఏమో, కన్నా నువ్వు తిన్నావా అని అడుగుతుంది.
అప్పుడు అబ్బా చూసా, మా అమ్మ గొప్పది, మా అమ్మ ఇంత గ్రేట్, మా అమ్మ నేను ఎప్పుడు అడిగినా నాకు కడుపు అడుగుతుంది, నువ్వేం తిన్నావా లేదా అని మా అమ్మ అడుగుతుంది. అదే మా నాన్న ఎంత డబ్బులు వచ్చాయా అని అడుగుతుంది. అన్న వెంటనే భూపతి గారు మీకేమనిపిస్తుంది? నాన్నగారు ఎప్పుడు డబ్బులు అడుగుతుండారని కోపం వస్తుంది ఆ సమయానికి. కదా, సూపర్ సూపర్, ఎస్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. యా, వదిలేపాని గారు మీకేమనిపిస్తుంది? మ్యామ్ అన్మ్యూట్ లో నాకు అంత రాదు మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుంటే వినపడుతుంది. రైట్. మేడం ఏం లేదు మేడం, వాళ్ళు ఫాదర్ చెప్పేది భవిష్యత్తు కోసము, అమ్మ చెప్పేది ప్రజెంట్ కోసం. ఏంటండి తండ్రి? తండ్రి చెప్పేది భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ కోసం. సూపర్. బొబ్బ నాకు ఇంక చెప్పక్కర్లే మీకు సెషన్, అసలు మీకు అన్ని తెలిసిపోతున్నాయి అసలు. శ్రీకాంత్ గారు ఎవరన్నా? యా, ప్రేరణ గారు మాట్లాడతారా? ప్రేరణ గారైనా సౌమ్య గారైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోవాలి వెంటనే. మీరు ఎంత ఫాస్ట్ ఆన్సర్స్ చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. సౌమ్య గారు చెప్తారా? సార్ మేడం చెప్తాను. అదే సార్ మేడం, అది ఫ్యూచర్ చూస్తాడు తండ్రి ఏమో, అంటే తన కాళ్ళపైన తన మీద ఇండిపెండెంట్ ఉండాలా, ఎవరిపైన డిపెండెంట్ ఉండకుండా తనకంటూ ఒక స్థాయి ఉండాలి అని అనుకుంటాడు తండ్రి. తల్లి అయితే కడుపు ఎలానో చూస్తుంది మేడం, పేగు బంధం కాబట్టి. అని ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఇంత నేను ఇంత కష్టపడుతున్నా, డబ్బులు ఇంత కష్టపడుతున్నా, నువ్వు ఎంత సంపాదించావురా అని తండ్రి అడుగుతున్నప్పుడల్లా గ్యారంటీగా అతనికి బాధ వేస్తుంది. ఎందుకంటే ముందే తండ్రి అంటే కోపం, ముందే తండ్రి అంటే భయం, ముందే తండ్రితో మాట్లాడు, తండ్రి ఇటు వస్తే ఇటు పరిగెడతాడు, తండ్రి ఇటు వస్తే ఇటు పరిగెడతాడు. అలాంటి వాడిని ఫోన్ చేసిన వెంటనే ఇలా అడిగి సరే మీ అమ్మతో మాట్లాడు అని చెప్పి పంపించేస్తారు. కాబట్టి అలాంటప్పుడు నాది కొంచెం బ్రేక్ అవుతుందా నా వాయిస్ ఏమన్నా? మేడం బ్రేక్ అవుతుంది మేడం. ఓకే, బ్రేక్ అవుతుందా? క్లియర్ సార్, క్లియర్ మ్యామ్, క్లియర్. అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. రీసౌండ్ వస్తుంది మేడం, రీసౌండ్ వస్తుంది. నా దగ్గర లేదు సార్, అది ఉదయ్ గారు మైక్ ఆన్ చేస్తారు, అది మీకు. ఉదయ్ గారు ఎస్ సార్, భూపతి గారు మీరు మ్యూట్ లో ఉండండి. మ్యూట్ లో ఉంటే రీసౌండ్ రావట్లేదు. చెక్ యువర్ ఫోన్ అండ్ యువర్ ఇయర్ ఫోన్స్. మ్యామ్ కంటిన్యూ ప్లీజ్. థ్యాంక్ యూ. సమ్మన్ ఒక లాంచ్ చేస్తే మాత్రం వస్తుంది, అదర్వైజ్ రావట్లేదు. యా, వండర్ఫుల్ సార్. ఓకే, సో అలాంటప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ ఒక చిన్న సెషన్ జరిగిన వెంటనే అంటే ఆ మనిషి ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటంటే మా నాన్న నన్ను ఒకటి ఇలా అడిగారు, అడిగిన వెంటనే ఏంట్రా ఎన్ని డబ్బులు సంపాదించావరా అని అడుగుతారు. అదే తల్లి అమ్మ కడుపులో అన్నం తిన్నావరా అని అడిగినప్పుడు అలా వాడికి చాలా బాధేస్తుంది. అయితే ఒక రోజు అతనికి అనిపించింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎందుకంటే మనం ఏం చేస్తాం, మన సెల్ఫ్ అనాలిసిస్ స్టార్ట్ చేసేస్తాం, అవునా కదా? మన సెల్ఫ్ గురించి మనని మనమే బ్లేమ్ చేసుకోవడం మొదలెడతాం, లేదా వాళ్ళన్నా బ్లేమ్ చేసేస్తాం. ఆ నాన్నగారికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఎందుకు అన్నారో ఏంటో నాకు తెలియదు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు నన్ను, నా చెల్లిని తిడుతూనే ఉంటారు, నాన్న ఎందుకు ఇట్లా ఉన్నాడు, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కనాలి, కన్న దగ్గర నుంచి నేను ఎందుకు మాటలు అనిపించాలి, టకా 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 మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాటలు ఆటోమేటిక్. ఎందుకంటే మనం తిట్టేసుకుంటూ ఉంటాం, వేరే వాళ్ళని వదిలేను. నాన్నగారు ఎలాగో ఇట్టలేరు అక్కడ, బట్ ఇక్కడ మనం కూడా ఏదో ఏదో ఉంది, నాలో లోపం ఉంది. ఎందుకంటే ఆ రోజు నాన్నగారు ఆ మాట వినలేదు కాబట్టి ఇలా అంటున్నాడేమో, ఆ రోజు నేను క్లాస్ లో ఫస్ట్ రాలేదు కాబట్టి నన్ను ఇలా అంటున్నారేమో, ఆ రోజు నా జీవితంలో మంచి ఆపర్చునిటీ వచ్చింది, మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అది వద్దు, నేను ఇలా వచ్చానని అనుకోవచ్చు. ఏదో ఒక రకంగా మన మైండ్ ఎలా తిరిగిపోతూ ఉంటుందంటే వీఆర్ స్టార్ట్ బ్లేమింగ్ అవర్ సెల్ఫ్. అయితే ఒక ఫైన్ డే అంతా ఒక ఎనర్జీ అంతా దగ్గర పెట్టుకొని హీ హ్యాస్ డిడ్ వన్ థింగ్, అనుకున్నాడు ఏం చేస్తే బాగుంటుందా అన్నప్పుడు ఒక అద్భుతమైన సెషన్ విన్నాడండి. దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక సెషన్ విన్నాడు. విన్నాక అర్థమైందంటే మనం ఎప్పుడు కూడా మన కోసమే మనం ఆలోచిస్తామే, అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేస్తామే తప్ప ఒక్కసారి ఇతర వ్యక్తి ఏమనుకుంటున్నాడో అడిగి తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ కాల్డ్ యువర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇలా చేయాలా, ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలి, నిన్ను నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే చెప్పేటప్పుడు మనకి మనమే ఆల్ ద థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దాన్ని మన చుట్టూరా మనకి మనమే తిప్పేసుకొని అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంటాం. ఇక్కడ ఆలోచించండి, ఆ అబ్బాయి అంతా అయిపోయినాక ఒక సెక్షన్ అనిపించిందంట. ఒకళ్ళు చెప్పారంట, నువ్వు ఎప్పుడైనా నీకు ఇలా అనిపించినప్పుడు మీ నాన్న అడిగావా, డాడీ నన్ను ఎందుకు ఇలా అంటావు, నువ్వు ఎందుకు నా డబ్బుల గురించి అడుగుతూ ఉంటావు, వై యూఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎల్స్. అయితే
ఒకసారి అడగడంలో ఒళ్ళంతా బలం అంతా దగ్గర తెచ్చుకున్నా, ధైర్యం తెచ్చుకోవాల్సింది డాడీని అడగాలి. ఎందుకంటే నేను ఈ పర్టికులర్ బ్రేక్ త్రూ నేను బ్రేక్ చేయాలంటే, నా ఎమోషన్స్ నేను అర్థం చేసుకోవాలంటే, ఎమోషన్స్ నేను ఇప్పుడు అంటున్నారు కదా, ఇతర వ్యక్తిని అర్థం చేసుకోవాలంటున్నారు కదా, నేను సెషన్ విన్నాను, నేను చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఒకటే మాట అంటారు, కన్నా నేను ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు మాక్సిమం నువ్వు డాక్టర్వి, 27-30 నుంచి నువ్వు స్టార్ట్ చేశారా సంపాదించడం. నేను 8 ఏళ్ళ నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను సంపాదిస్తున్నానరా, నేను ఎన్నో రోజులు ఫుట్పాత్ల మీద పడుకున్నానరా, నాకు డబ్బు లేని రోజులు ఉన్నాయి. సో ఏ రోజైనా 1 రూపాయి సంపాదించినా కడుపు నిండా అన్నం తిన్నట్రా నేను, అందుకనే నేను అడుగుతున్నానరా, నువ్వు ఇవాళ సంపాదించావా అంటే నా కొడుకు ఇవాళ పస్తు ఉన్నాడు, ఇంట్లో వచ్చి హ్యాపీగా ఇంటికి వస్తాడు, పడుకుంటాడు తిని అని అన్నప్పుడు ఆలోచించండి. ఆ కొడుకు ఇన్ని రోజుల నుంచి ఒక తప్పు ఇంప్రెషన్ తండ్రి మీద పెట్టుకొని బతికినప్పుడు ఆలోచించండి, ఆర్ వి డూయింగ్ గుడ్ థింగ్ ఆర్ నాట్. ఆలోచించండి. ఎప్పుడు కూడా ఇతర వ్యక్తి అన్న వెంటనే మనం ఎంతో ఫీల్ అయిపోతాం, బట్ మనం ఎప్పుడైనా ధైర్యం తీసుకొని ఆ వ్యక్తి ఎందుకు అన్నాడో ఆలోచించామా, ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి తండ్రి అంటే ఒక దేవుడు అయిపోయాడు. ఒకప్పుడు దయ్యం అనుకున్నాడు, అంటే రాక్షసుడు అనుకున్నాడు, మాతో దేవుడితో సమానం అనుకున్నాడు. అంటే ఆయన ఒక్క మాట, ఇవాళ నువ్వు డబ్బులు సంపాదించావా అంటే అనటం ఏంటంటే, నువ్వు బాగున్నావా కన్నా, నువ్వు అన్నం తిన్నావా, నీ ఆరోగ్యం బాగుందా అని అర్థం. అంతే కదా. ఆ రోజు అంట్లో బాగుండకపోతే ఆఫీస్కి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళిపోతే డబ్బులు సంపాదించాడు, ఆ రోజు అన్నం ఉండదు. తండ్రి మాటలు అంత అర్థం ఉందో ఆలోచించండి అన్నప్పుడు వారికి అర్థమైంది. తల్లికి అంత ఆలోచన ఏంటంటే, నా కడుపు అడిగే ముందు కడుపు నిండిందని అడుగుతుంది తప్ప, నువ్వు డబ్బు సంపాదించావని వేరేగా వస్తుంది తల్లికి. ఎందుకంటే ఫస్ట్ తల్లి మనస్తత్వం ఎలా ఉంటుంది, పిల్లలకి కడుపు నిండిందా లేదా. ఎందుకంటే షీఈస్ ఓన్లీ హ్యాపీ వెన్ దే ఆర్ ఫుల్లీ హ్యాపీగా తింటేనే హ్యాపీగా ఉంటుంది, అవునా కదా. కాబట్టి now this is called emotional intelligence about your life. Okay, done, got it all of you. ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, మనం ఈ జర్నీలో ఒకటే, we have to think. Okay, write down all of you in this journey, write down EI and అందరు రైట్, మొత్తం మొదలెట్టండి. వాట్ ఈస్ EI అని పెట్టండి. Today you are going to learn the subject called emotional intelligence. Write down E capital and I capital. Write it down. Let us change your mind. Yes, wonderful, wonderful. EI. Yes, EI. Yes, I'm here to change myself. ఇవాళ మీరు గ్యారంటీ మారుతారు, మారకపోతే నా పేరు మాధవి కాదు ఇవాళ. ఓకేనా, రెడీయా? ఛాలెంజ్ మీ అందరితో. సూపర్, లెట్ us go for this journey, బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు మీ అందరికి ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తా. ఇక్కడ నేను ఎవరిని తీసుకుంటానంటే, మా సంజీవ్ గారిని తీసుకుంటా. సంజీవ్, వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడతారా? మాట్లాడండి. Yes, ma'am. కుక్కల సౌండ్ Ma'am, yes, ma'am. చెప్పండి వెంకటేష్ గౌడ్ గారు. Ma'am, yes, ma'am. ఎస్ సార్. కొత్త క్వశ్చన్ లేండి, లేదు, ఇంట్లో జరిగే విషయాలే. రోజు ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పాను నేను. ఒక రోజు ఏమైందంటే, వెంకటేష్ గారు వాళ్ళ మిస్సెస్ కి ఫోన్ చేశారు. ఏవి ఇవాళ నాకు 6K, నా బాస్ ఏం మీటింగ్ పెట్టట్లేదు, నేను 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాను, 7 o'clock మన సినిమా ఉంది, 6 కల్లా మనం బయలుదేరి వెళ్ళిపోదాం, నువ్వు రెడీగా ఉండవే అంటాడు. అప్పుడు ఆయన భార్య ఏమైంది, వెంకటేష్ గారి భార్య కదా, టక 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 ఇంట్లో పన్నెండు కొట్టేసేసుకొని పిల్లలకి ఎంత పగబడి పుట్టేసేసుకుని వెంకటేష్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. మా వెంకటేష్ గారు తెలుసు కదా మనందరికి, అందరికి తెలుసు మన హస్బెండ్స్ ఎట్లాంటి వాళ్ళు. చెప్పేది ఒకటి, అర్థమైపోయిందని చెప్ప. ఓకే, కరెక్ట్ గా 6:30కి వచ్చారు. ఎందుకు వచ్చేసారు వెంకటేష్ గారు మీరు? 6:30కి వచ్చారు. ఇంకేమైంది, లాస్ట్ లో అయిపోయింది, రెడీ అయ్యారు, కార్ ఎక్కారు, ముందుకు వెళ్తున్నారు. ఈలోగా మన బెస్ట్ ఫ్రెండ్ ఎదురుగుండా ఉంది. ఎవరండి బెస్ట్ ఫ్రెండ్ అంటే? ఎవరు వస్తారు గెస్ చేయండి. ఎవరుంటారు సార్ వెంకటేష్ గారు? మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎదురుగుండా వచ్చారంటే ఎవరు? డాటర్. రోడ్డు మీద డాటర్ వచ్చారా మేడం? రోడ్డు మీద వెళ్తున్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఎదురుకుండా వచ్చారు. ఎవరు? మేడం. పిల్లి. సూపర్ మేడం, నేను ఇన్ని రోజుల నుంచి ఆన్సర్ ఇవ్వలేదు. వండర్ఫుల్ ఆన్సర్. పిల్లి వచ్చింది. పిల్లి వచ్చిన పోలీస్ అంట. వావ్, సూపర్, వండర్ఫుల్, సూపర్. పోలీస్ వస్తే వెంటనే మన వెంకటేష్ గారు, ఇందాక నేను తొందరగా వచ్చేటప్పుడు సిగ్నల్ బ్రేక్ చేసినట్టున్నాను కదా, పోలీసు వాడు వచ్చాడా ఆలోచన వచ్చింది, అవునా? బట్ ఇప్పుడు అలా కాదు, మన ఎదురుగుండా సిగ్నల్ వచ్చిందండి, రెడ్ సిగ్నల్ పడిపోయింది, అయిపోయి రెడ్ సిగ్నల్ వచ్చే వరకు ఇక్కడ వెంకటేష్ గారికి రెడ్ సిగ్నల్ పడిపోయింది. సినిమా 7 o'clock వెళ్ళిపోవాలి, 6:30 అయింది, ఇక్కడ 6:35 అయిపోయింది, సినిమాకి వెళ్ళాలి, ఎంట్రన్స్ తీసుకోవాలి, అన్ని పనులు ఉన్నాయి రా బాబు, ఇట్లా జరిగింది ఏంటా అనుకుంటారు. ఈలోగా మన వెంకటేష్ గారు వెనకాల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు చూడండి. ఆయన ఏం చేశారంటే, ఆయన బైక్ మీద ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళాలి కదా, ఆయన కూడా ప్రామిస్ చేశారండి వాళ్ళ మిస్సెస్ కి. హార్న్ వేస్తున్నాడు, కొడుతున్నాడు, హార్న్ కొడుతున్నాడు.
ఇంకా వెంకటేష్ గారు కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు సార్ వెంకటేష్ గారు? ఏం చేస్తారు? అన్మ్యూట్ చేసుకోండి. ఆ? సార్ మ్యామ్ ఆయన సిగ్నల్ జంప్ చేయండి మ్యామ్. పేరు కదా సార్, మా రవీంద్ర గారు అరుస్తున్నారు కదా, మా రవీంద్ర రెడ్డి గారు హార్న్ మీద హార్న్ కొడుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఏమంటారు మీరు తిరిగి? ఓకే సంభవం అంటే ఇరిటేట్ అవుతాను, బట్ స్టిల్ నేను వాళ్ళకు సిగ్నల్స్ ఇస్తాను. కదా? వెయిట్ అన్నట్టుగా. లేదు. क्या है रे जरो जरो क्या है इतना देर लगा रहे आप लोग, मेरे को जाना है, आप क्यों नहीं मेरे को छोड़ रहे అని బట్ మాకు వచ్చిన హిందీ మాట్లాడాడు. అప్పుడేమైంది వెంకటేష్ గారు? అయిపోయి. It's a practical experience you are saying, ma'am. Yeah. We always say this. You please hold on. Like this. Yes, ma'am. Hold on. But somewhere or the other, you are getting irritated. You feel bad about what is this happening around. వెంటనే మీ భార్య వైపు తెలుస్తారు. మా భార్య అంటే ఎందుకు ఇలా అరుస్తారు, పోనీకి మనకి అవసరమా అని. అప్పుడు బయట కోపం రాదమ్మా. బయటోడు అంటే ఏ మాత్రం కోపం రాదు మనకి. మన ఇంట్లో భార్యలు ఉంటారే, వాళ్ళంటే వస్తుంది కోపం. అప్పుడు మనకు హీరోయిజం వచ్చేస్తుంది, మనలోనే వచ్చేస్తాడు ప్రతి ఒక్కడు. ఎవరెవరు హీరోలు వస్తారు మన దాంట్లో? ప్రభాస్ మెయిన్ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు ఒక మంచి రూపంలో, కోపంలో. ఏంటే ఇదంతా నీ వల్లే అయింది, నువ్వు గంట చేస్తావు మేకప్ అవడానికి, ఆ లిప్స్టిక్ కలరు, అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటారు, ఇయర్ రింగ్స్ అంటారు. నీకు అవసరమైన సినిమాలు ఎవరు వెళ్ళి చూస్తాను నన్ను సినిమాకి వెళ్తున్నా, నువ్వు ఏదైనా మోడలింగ్ చేయడానికి వెళ్తున్నావు, నీ వల్ల లేట్ అయిపోయింది. ఇంకా భార్య పాపం పిచ్చిది ఏం చేస్తుంది, గట్టిగా ఇదే ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఇద్దరు కారులోనే ఉన్నారు కాబట్టి, బయట అంటే వాళ్ళ అత్తగారు తిడతారు, ఇంట్లో అయితే ఇది కారులో ఉన్నారు కదా. మీరు రాలేదా? మీ పెద్ద నాకు 6కి వస్తా, నీ 6:30కి వచ్చారు కదా మీరు, మరి మీ తప్పు లేదా, మళ్ళీ రెడీ అవ్వలేదా అని ఇద్దరు కొట్టేసుకుంటారు. అయిపోయి ఇక్కడ ఆల్రెడీ రెడ్ వెళ్ళింది, గ్రీన్ కూడా పడింది. మా వెంకటేష్ గారు ఇంకా రవీంద్ర గారు ఇంకా కొట్టారు, బాబు గ్రీన్ వచ్చింది పో ఇప్పుడు అన్నది. సో రవీంద్ర గారు బయలుదేరుతాం, సినిమా థియేటర్ లో కూర్చుంటారు. ఇప్పుడు మన వెంకటేష్ సార్ భార్యకి ఆ సినిమా చూడాలంటే మనకందరికి సినిమా ఎందుకు వెళ్తాం సార్? రవీంద్ర సార్ మన సార్ వెళ్ళిపోయారా? రవీంద్ర రెడ్డి గారు ఎందుకు వెళ్తాం సార్ సినిమాకి? సినిమా మూవీ అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం మేడం ఫ్యామిలీతో. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు ఎంజాయ్ చేస్తారా? అంటే ఎంజాయ్ ఏం చేయండి సార్ మేడం, అక్కడ యాక్చువల్గా గొడవ అవుతుంది. సో దాంతో ఇక ఇరిటేషన్ లో ఉంటాం. ఇంకా అక్కడ మూవీకి వెళ్ళినా కూడా ఇదే గొడవకు సంబంధించి ఆలోచిస్తుంది అంటే ఇంకా అంత ఎంజాయ్మెంట్ ఏమనిపించదు. యాక్చువల్ ఒక చిన్న విషయంలో ఇబ్బంది అయిపోద్ది. హైమావతి గారు నేను చెప్పక్కర్లే, మీ వాళ్ళు చెప్పేస్తున్నారు ఆన్సర్లు అన్ని సూపర్ వండర్ఫుల్ అండి, కరెక్ట్. ఇప్పుడు దాకా నేను క్లాసెస్ లో ఏ సెషన్ ఇచ్చాక చాలా 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 మంచి మాట్లాడతారులే. అంటే మంచోళ్ళం కదా, మంచోళ్ళని ఒక మొహంలో ఇలా పెట్టుకుంటాం మనం, అంటే మేము చాలా మంచి వాళ్ళము, మాకంతా మంచి పనులే చేస్తామని ఇలాగే మాట్లాడతారు. లేదండి మా భార్యని ఏమన్నానండి, పర్వాలేదు లేవే అని లోపల తీసుకెళ్తారు, అలా మాట్లాడతారు. బట్ దట్ ఈస్ అ రియల్ ఆన్సర్. ఎస్, మీ మూడ్ ఆఫ్ అయిపోతుంది, బికమ్ ఇరిటేట్ అయిపోతారు, సినిమాలోకి వెళ్తారు కానీ కెనాట్ ఎంజాయ్ ద మూవీ. ఆ 3 hours కూర్చుంటారు, బట్ యుల్ నెవర్ ఎంజాయ్ ద మూవీ బికాస్ యూ ఆర్ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్, ఇరిటేటెడ్, అన్ని వచ్చేస్తాయి. ఇలాగ మీ భార్య అడుగుతుంది, ఏమండి పాప్కార్న్ అని. మీకు తెలుసు మీ భార్య పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఏంటి కోపంలో ఆవిడ అడగదు, ఎందుకంటే నన్ను తిట్టారు కానీ నేను అడగనట్టుది. ఆయన ఏమో ఆమె అడిగితేనే నేను ఇప్పిస్తానని ఈయన అంటారు. అయిపోయి ఇద్దరు కొట్టుకుంటారు, అయిపోతుంది. అదే మూడుతో ఇంటికి వస్తారు, అలాగే పడుకుంటారు. పొద్దున్నే లేస్తారు, ఆయన మొహాన్ని ఏదో కాఫీ నీళ్ళు వస్తుంది, దాంట్లో పంచదార ఉండదో లేదా పంచదార ఎక్కువనే ఉంటుంది. అంటే ఆ ఎమోషన్స్ ఇట్స్ క్యారింగ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ డే ఆల్సో. But if you see the change, if I change that scene, what happens? Same situation, same రవీంద్ర గారు, సేమ్ సార్ ముందుకు వెళ్తున్నారు, హార్న్ కొట్టారు, చెప్పాడు బాబు అక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది కాసేపు ఆగు అంటారు, అయినా ఆయన వినట్లేదు, హార్న్ కొడుతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ಹಾಗೆ గ్లాసులు వేసుకొని ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఏవే కాసేపు ఇలానే ఎంజాయ్ చేద్దాం పదే. అక్కడ గ్రీన్ వచ్చేవరకంటే ఆమె కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పోతే పోనేనండి. ఏమైంది కొంచెం మీద లేట్ అయితే ఏముంటుంది, ఆ సినిమాకి వెళ్తే నేను గాజులు అమ్మాను మా అమ్మ కోసం వాడు, ఇక్కడ ఒక పెద్ద కాయ వేసుకున్న ఆయన, ఇవే తప్ప మనకి చూసిన దగ్గర నుంచి టెన్షన్స్ అవసరం మనకి. ఇక్కడ హ్యాపీగా ఇద్దరం కాసేపు గడుపుకుందాం, నేను చక్కగా కార్లో కూర్చొని మంచి మ్యూజిక్ వింటూ హాయిగా థియేటర్లోకి వెళ్ళాక మంచిగా పోనీలేవే అమ్మాయి కరెక్టే నువ్వు అన్నిది. ఇప్పుడు నాకు యాడ్సే వస్తున్నాయి కదా, సినిమా ఇంకా స్టార్ట్ కాలేదని మంచి హాట్ పాప్కార్న్ తీసుకొని క్యారమల్ అండ్ చీజ్ మిక్స్ తీసుకొని ఇద్దరు చక్కగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసినప్పుడు ఆలోచించండి. ఈవెన్ తో వాట్ ఎవర్ మే బి ద మూవీ, ఐమ్ టెలింగ్ వాట్ ఎవర్ మే బి ద మూవీ, బట్ దట్ మూవీ విల్ బి ద ఆసమ్ ఫర్ యూ ఎంజాయ్ ద మూవీ లైక్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ అ లవ్ అండ్ ఎఫెక్షన్, దట్ ఈస్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. అది ఉంది ఆ సినిమాలో మీరు వెళ్ళిన దానికి. కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ యువర్ ఫీలింగ్స్. అసలు మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేయకూడదు తెలుసుకున్నాడే, దట్ ఈస్ కాల్డ్ వాట్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యువర్ లైఫ్.
ఇవాళ మనం అదే నేర్చుకోబోతున్నామండి. చెప్పడం చాలా ఈజీ, కానీ ఆలోచించండి, చేయడం చాలా కష్టం. బట్ ఎప్పుడైతే మన ఇష్టంగా ఏదైనా ఇష్టాన్ని కష్టాన్ని ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా అనిపించదు. బట్ ఏ ఇష్టాన్ని చాలా కష్టం అనుకుంటారో మీరు ఏది చేయలేరు. కాబట్టి జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ విత్ హ్యాపీనెస్ అండ్ విత్ ఫుల్ ఇంట్రెస్ట్ చేయండి. తప్పకుండా మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు. So today we are going to learn about this beautiful topic. It is చాలా ఈజీ వర్డ్ అండి, చాలా ఈజీ వర్డ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ అంటే అందరూ అనుకుంటారు చాలా తెలివితేటలు. ఎస్, తెలివితేటలే. అంటే మనం ఉన్న నాలెడ్జ్ ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఉన్న స్కిల్స్ ని ఎక్కడ వాడాలి. దట్ ఈస్, మనం చదువుకుంటాం, మన అందరం అనుకుంటాం మన పిల్లలు బాగా చదవట్లేదు అంటే ఎస్ అండి, వాళ్ళకి బాగా చదవడం ఎందుకంటే వాడికి ఏంటి ఇంటెలిజెన్స్ కోషెంట్, అయ్యో లేదండి వాడు చాలా ఐక్యూ లేదు, ఐక్యూ వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది, వాడు ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి వాడికి బాగా నేర్చుకోలేకపోతున్నాడు అని చాలా రకరకాల మాటలు మనం మాట్లాడిస్తుంటాం. బట్ ఇక్కడ మనం ఆలోచించింది చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యూ ఈస్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ వాట్ ఎఫెక్టింగ్ ద చైల్డ్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషెంట్ ఆల్సో ఎఫెక్టింగ్ యువర్ చైల్డ్. ఇక్కడ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మనం చాలా మంది పిల్లలు సరిగ్గా రావట్లేదంటే కారణం వాడు చదవడం, ఎందుకు చదవట్లేదు, ఎందుకంటే వాడు ఎమోషనల్ గా స్ట్రాంగ్ లేడు, అక్కడ ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉన్నాడు, వాడికి ఇంట్లో ఉన్న పరిస్థితి సరిగ్గా లేవు, వాడు ఏదో సొసైటీలో ఉన్నాడు వాడు సరిగ్గా ఉండట్లేదు, వాడిని అర్థం చేసుకోవట్లేదు, వాడు బ్లేమ్ చేసుకుంటున్నాడు, వాడు ప్రతిసారి తను ఫెయిలియర్ గా అనుకుంటున్నాడు, ఇంట్లో సొసైటీలో ఉన్న సెక్యూరిటీ అనిపించట్లేదు, భయంతో బతుకుతున్నాడు. అదంతా ఏంటది? ఎమోషనల్ గా వాడు ఎంత డౌన్ బర్త్ గా ఉన్నాడు. అలాంటి వాడు స్కూల్కి వచ్చి అద్భుతంగా చదువుకోమంటే ఎలా చదువుతాడు? చదవడు. దట్ ఈస్ ద రీజన్. బట్ విల్ నెవర్ కాన్సన్ట్రేట్ దాట్. అరే, ఇంట్లో భార్య భర్తలు కొట్టేసుకుంటూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటారు, అత్త మామగా తిడుతూ ఉంటారు, గొడవలు ఉంటారు. అక్కడ పిల్లాడు చదువుకోరా అంటే వాడు చదువుకున్నప్పుడు ఈ గొడవలు పెట్టి చిన్నికి మాటి గొడవలు పెట్టి ఆ పిల్లలకి ప్రభావం ఎలా పడుతుంది, వాళ్ళకి ఎంత మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆలోచించుకోండి, మన లైఫ్ మనం ఆలోచించమది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి వాడు ముందు కూర్చొని చదువుతూ ఉంటారు, చదువుకోరా అంటారు, కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు మాత్రం దెబ్బలాడితే వాడికి ఏమవుతుంది అక్కడ మైండ్? ఎమోషనల్ గా వాడు ఎంత బాధపడతాడో మనం ఎప్పటి ఆలోచించాము. ఆ పిల్లోడండి వాడికి ఏం తెలియదు అని వస్తాం, ఆ అమ్మాయికి ఏం తెలియదని ఏమర్థం అవుతుంది. కానీ ఆలోచించండి, చిల్డ్రన్ చాలా చాలా షార్ప్ గా ఉంటారు. 6 years లోపల వాళ్ళ బ్రెయిన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని అంటాం ఏది చెప్పినా వాళ్ళు తొందరగా గుర్తు పెట్టుకుంటారంటాం. అంటే గుడ్డేనా, బ్యాడ్ కూడా అంతేగా బాగా గుర్తు పెట్టుకుంటారు. మనం ఏమనుకుంటాం, మెమరీస్ బాగుంటుంది, ఏ శ్లోకాలు వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయి అంటారు. శ్లోకాలు ఇచ్చే ముందు మీరు ఇంట్లో ఏం ఫాలో అవుతున్నారో చూడండి, మీ పిల్లలు ఎక్కడ ఎదుగుతున్నారో చూడండి, అది చాలా ఇంపార్టెంట్. బట్ వి విల్ నెవర్ థింక్ దాట్. కాబట్టి పిల్లల గురించి కదా ఐమ్ టాకింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మీరు ఎక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటారు, మీ ఆఫీస్ లో ఉంటారు, మీ ఆఫీస్ లో ఎలా ఉంటున్నారు, అది చాలా గమనిస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, కెన్ యూ సీ ద స్క్రీన్ ఆల్ ఆఫ్ యూ? మీకు కనపడుతుంది కదా స్క్రీన్? Are you able to see the screen? Okay, wonderful. Let's stop చేస్తాను ఇప్పుడు. Yeah, good. Who want to give the answer for this? What is happening there? చిత్తూరుల గారు చెప్పండి. కార్నర్ లో ఇరుక్కుపోయింది మేడం. ఏంటండి? కార్నర్ లో ఇరుక్కుపోయిండు, బయటకు రాలేకపోతుంది. What is the solution? What he can do now? సొల్యూషన్ లేదు అక్కడ. బయటకు రావాలంటే మళ్ళీ ఆయన వేరే కోవ ఎత్తుకోవాలి. ఆల్రెడీ చేసుకున్నాడు. వేరే చేసుకోవాలి. యా, పిల్లలు ఉన్నప్పుడు మాకు కాకుండా వాళ్ళు లేనప్పుడు మనం ఏదైనా డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎవరైనా ఆన్సర్ ఇచ్చారు? నాకు కనపడతలేదు, ఉత్తి వినపడుతున్నారు. ఓకే, యా, సత్యరాజ్ గారు చెప్పండి సార్. సత్యరాజ్ గారు మాట్లాడాను. తను పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సమస్య నుంచి బయటకు రావడానికి సుడిగుండంలో ఇరుక్కుపోయినట్టు అయిపోయింది పరిస్థితి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏం చేస్తే బాగుంటుంది? దాన్ని బయటకు వస్తూ మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించుకుంటూ రావాలి. అంటే సమస్యని పరిష్కరించుకుంటూ రావాలంటారు. బయటకు వస్తూ అంటే పెయింట్ మళ్ళీ అడుగులు వేస్తా మళ్ళీ పెయింట్ వేసుకుంటూ రావాల్సింది. కవిత గారు చెప్పండి అమ్మా. వెంటనే ఏదో ఒక డెసిషన్ అని కాకుండా ఒక క్షణం ఆలోచించి తన సిచ్యువేషన్ ఏంటి అని నిలబడి ఆలోచించి సరైన డెసిషన్ తీసుకోగలగాలి. అప్పుడు తను బయటపడగలుగుతాడు. కవిత గారు బాగుంది. బట్ ఆర్ యూ డూయింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? లింక్ కలుసుకోండి.
Yeah, now changing, madam. After joining in Impact, little bit a change has come in my life, That in is my wonderful. heart. Super. So this Thank is, you, ma'am. thank you so much. Wonderful answer, ma'am. Thank you so much. That is the answer, Andy. Yes, you need to wait. Give the time for yourself. మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో చాలా మంది అంటారు, ఇందాక సార్ అన్నారు పెయింట్ వేసుకుంటే వెళ్ళిపోవాలని. బట్ ఒక్కసారి ఆలోచించండి, అతను మళ్ళీ పెయింట్ వేసుకుంటే వెళ్ళిపోతే అటువైపేమో వైట్ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి వాడు? అక్కడ వేస్తే ఇక్కడ లైట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ డార్క్ ఉన్న ప్లేస్ మొత్తం అంతా కలపాలి, మళ్ళీ ఇంకోసారి రీపెయింటింగ్ వేయాలి. ఇది ఎంత టైం కన్జ్యూమింగ్ ఆలోచించండి. అదే ఆ సమయంలో ఆ ప్రాబ్లం వస్తే కాసేపు ఆగిపోతే, అది కొంచెం డ్రై అయిపోతే అక్కడ పెయింట్ వేసుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే డ్రై అయిపోయింది కాబట్టి వీడికి షూ మార్కులు అంటుకోదు, షూ ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి హ్యాపీగా. అయితే షూలు అక్కడ ఇసిరేసైనా షూ అక్కడ పక్కన పెట్టుకొని పెయింట్ వేసాక వేసుకుని వెళ్ళిపోయినా మనకి ఏం ప్రాబ్లం. దట్ ఈస్ ద లైఫ్ అండి. విల్ నెవర్ గివ్ టైమ్ టు ద ప్రాబ్లం. వెంటనే రియాక్ట్ అవుతాం, వెంటనే మాట్లాడేస్తాం, వెంటనే అరిచేస్తాం. అది చాలా ఈజీ కూడా కాదు. నేను చెప్పినంత మాత్రాన ఇది చాలా ఈజీ కదా మేడం బాగా చెప్పారు, అవును మన ఆగాలి కాదు. మన లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి కొంతమంది అనే మాటలకి మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఇట్ హ్యాపన్స్, డోంట్ వరీ, ఇట్ హ్యాపన్స్. బట్ ఆ సమయంలో ఒక్కసారి అయ్యాక జస్ట్ సిట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. కొంచెంసేపు కూర్చొని, అరే ఈ టైంలో నేను ఏం చేస్తే బాగుండేదా, నేను అరిచేశాను కదా, ఆ వ్యక్తి బాధపడ్డాడు కదా, ఇప్పుడు అదే సమయంలో నేను ఇంకేం చేస్తే బాగుండేది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది. సెకండ్ టైం మన జీవితంలో మళ్ళీ అలాంటిది జరిగితే we will definitely follow the previous one. అంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం చేసిన తప్పు మాత్రం మనం చేయకపోవడం అన్నదే మన జీవితంలో లర్నింగ్. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అవునా కాదా? దట్ ఈస్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అప్లికేషన్ ఆఫ్ the solution for the previous problem. Then again, if you get the same problem in your life, how to implement, that is you can solve the problem in a proper way. అది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అండర్స్టాండింగ్ అదర్స్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు అతను నించున్నాడు, అతను తెలుసు నేను బయటికి వెళ్తే అంటుకుంటుంది కాబట్టి అతను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఆగాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అనాలిసిస్. ఎస్ ఆర్ నాట్? ఈ సమయంలో నేను అరవకూడదు, ఈ సమయంలో నేను మాట్లాడకూడదు, ఈ సమయంలో నేను వెళ్ళకూడదు, ఈ సమయంలో నేను బయటకు వెళ్తే మళ్ళీ పెయింట్ అంటుకుంటుంది కాబట్టి నేను కాసేపు టైం ఇవ్వాలి, అది ఆరాలి, ఆరాక నేను వెళ్ళాలి అన్న ఒక ఆలోచన మీకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించుకోండి. మీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. నాకు తెలుసు అండి కష్టం ఆగాలంటే, ఎందుకంటే ఒక రకమైన బ్లడ్ ఫామ్ అయిపోతుంది లోపల, పరుగులా బయటకు వస్తుంది అనే మాటలకి. కానీ బట్ ప్లీజ్ గివ్ ద టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. కంపల్సరీ ఆ సొల్యూషన్ తగ్గిపోతుంది, ఆ పెయిన్ తగ్గుతుందండి. ఆ టైంలో ఉన్న పెయిన్ కొంచెం సేపు అయ్యాక తగ్గుతుంది. నేను చిన్న ఇన్సిడెంట్ మీకు మాట్లాడదాం అనుకుంటున్నాను. చిన్న ఇన్సిడెంట్. ఇఫ్ యూ థింక్ దట్ ఎస్ మ్యామ్ వీఆర్ హ్యాపీ టు షేర్, ఐ విల్ షేర్ దట్ ఇన్సిడెంట్ టు యూ అండ్ ఐ వాంట్. ఓకే, ఇప్పుడు చిన్న ఇందాక నేను చెప్పాను ఒక పిల్లర్ సిచ్యువేషన్ తీసుకుంటే, ఒక రోజు ఒక కంపెనీ, ఒక మంచి ఎంప్లాయ్ అండి. హీ వాజ్ అ మేనేజర్, హీ వాజ్ అ వండర్ఫుల్ మేనేజర్ అండ్ హీ వాజ్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గివెన్ కంపెనీకి చాలా ఎసెట్స్ ఇచ్చాడు, చాలా కష్టపడ్డాడు. బట్ వన్ ఫైన్ డే సిఇఓ మీటింగ్ జరిగింది. సిఇఓ మీటింగ్ లో పిలిచారు ఆయన్ని. పిలిచిన వెంటనే ఒక మాట అన్నారు, హాయ్ బద్రీనాథ్ గారు, యు ఆర్ ఫైర్డ్ అన్నారు. బద్రీనాథ్ గారు స్క్రీన్ ఆన్ చేసుకుంటారా లేరా? ప్రయాణంలో ఉంటే ఓకే. ఓ చుట్టూల్లో మొక్కల్లో మీ ఫ్యామిలీతో నడుస్తున్నారా? అయితే ఓకే సరే చెప్పండి. మిమ్మల్ని పిలిచారు, నేను మంచి కంపెనీలో మీరు మంచి జాబ్ చేస్తున్నారు, మీ బాస్ వచ్చారు, బాస్ వచ్చి ఎస్ యు ఆర్ ఫైర్డ్ అన్నారు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అలాన్ని బాధపడకండి, మాధవి గారు వచ్చి నన్ను ఫైర్డ్ అన్నారు, ఇంత మాట అంటారా నన్ను అన్న ఈగోకి వెళ్ళకండి. ఇట్స్ ఓన్లీ జోక్ గా మాట్లాడుతున్నాను. బద్రీనాథ్ గారు చెప్పండి. అంటే అతను తీసేసారు కోపంలో ఉన్నప్పుడు మనం కొద్దిగా వెయిట్ చేస్తే సరిపోతుంది. ఏంటండి? కొద్దిగా వెయిట్ చేస్తే సరిపోతుంది మేడం. మనం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కాసేపు అయితే కూల్ అయిపోతాడు అనుకుంటారు. అవునా? ఓకే, వెరీ గుడ్ సార్ బద్రీనాథ్ గారు. యువర్ ఆన్సర్ ఇస్ వండర్ఫుల్ ఆన్సర్, సూపర్. అవును, ఆ సమయంలో అతను ఆగిపోతుంది. బట్ ఒక్కొక్కసారి ఆలోచించండి, ఇఫ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ టు యువర్ రియల్ లైఫ్. మీరు 15 ఏళ్ల మీ జీవితాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. 15 ఏళ్ల జీవితాన్ని అక్కడికి ఇచ్చిన వెంటనే మీరు అనుకోకుండా కరెక్ట్ గా అదే సమయంలో మీ లైఫ్ ప్రాబ్లం వచ్చింది, లైఫ్ చేంజ్ అయింది, లైఫ్ మారింది. మిమ్మల్ని పిలిచిన వెంటనే మిమ్మల్ని జాబ్ నుంచి వెళ్ళిపోమంటే ఒక రకమైన బాధ. ఇన్ని రోజుల నుంచి నాకు జాబ్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయాలి, నేను ఎవరి దగ్గర మళ్ళీ జాబ్ చేయాలి, నన్ను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, ఇట్లా మన బాధపడే వెంటనే ఒక రకమైన కోపం వచ్చి, ఏంటండి నిన్నేళ్ళు మీకు సర్వీస్ ఇస్తే నన్ను తీసేస్తారా మీరు? నేనేం చేశానని మీరు నన్ను తీసాను, ఇది ఎక్కడ అధికారం మీకు? హౌ కెన్ యూ డూ దిస్? నేను ఇంత సర్వీస్ ఇచ్చాను మీ అందరికి అన్నట్టు అటక మాటలతో ఆలోచించండి.
ఆ వ్యక్తికి ఎంత ఎమోషనల్ గా అతను బాధపడ్డాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకు తెలుసు నేను రిక్రూట్ చేసినప్పుడు ఐ హావ్ చెక్డ్ యువర్ ఐక్యూ లెవెల్స్, దట్ ఈస్ ట్రూ. బట్ ఇన్ కంపెనీ నువ్వు సక్సెస్ గా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ ఈక్యూ ఏదైతే ఉందో, నీ ఇమోషనల్ కోషియంట్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్ గా లేదు. బికాస్ సేమ్ రియాక్షన్ నువ్వు నీ టీం మెంబర్స్ తో చేయడం నేను చూశాను, ప్రజెంటేషన్ అప్పుడు చూశాను. నీకు ఎప్పుడైనా ఒత్తిడి వచ్చిన వెంటనే నువ్వు అరిచేస్తావు, చాలా కోపం వస్తుంది, నీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎస్ యూ డూ హార్డ్ వర్క్, బట్ ఎవ్రీ టైం నీ మీద వేసుకుంటావు. యూ నెవర్ షేర్ ద వర్క్. వేరే వాళ్ళకి చెప్పవు, నువ్వు ఒకరి మీద నమ్మవు, ఒకరిని అస్సలు ఒప్పుకో, వాళ్ళు చేస్తారన్నది ఎప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవు. కాబట్టి ఎప్పుడు నువ్వే చేసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటావు. దానివల్ల దానికి నీకు అవుట్పుట్ ఏదైతే కంపెనీకి నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉన్నావు, ఏదైతే పని నువ్వు ఇస్తున్నావు, బట్ ఆ పని 3 months లో ఇచ్చే పని నువ్వు 6 months ల్యాక్ చేస్తున్నావు. సో యు ఆర్ నాట్ సో ఎఫిషియెంట్ ఫర్ అవర్ కంపెనీ బికాస్ యు ఆర్ నాట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అండర్స్టాండ్ ఇయర్. మీకు మీ లైఫ్ లో మీ సక్సెస్ కావాలని అంటే నాట్ ఓన్లీ ఐక్యూ, మీ ఐక్యూ ఇంపార్టెంట్ కాదు, ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి చిన్న ఎగ్జాంపుల్ మనకి ఎడిసన్ గారు. ఎడిసన్ సార్ హ్యాస్ డన్ 1000 times ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఎప్పుడు చేసినా ఆయన ప్రతి ఒక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళ ఓన్ వైఫ్ కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కోపం వచ్చేదంట ఆయన, ఎందుకు ఇన్ని పని చేస్తావు, నేను ఏం చేయట్లేదు. బట్ బట్ ఆయనకు ఒక్కరికి తెలుసు, each and every experiment he was doing, he was getting a new item, new things in his life. But end of the day, bulb, electricity ఆయనకు వచ్చారు. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ సార్. రాంబాబు గారు నాకు చెప్తున్నారా ఇంటికి వచ్చేసారని? ఓకేనండి. లేదా మీ మేడం చెప్తున్నారా, లేదా మీ మెంటర్ చెప్తున్నారా? ఓకే, వెరీ గుడ్. సో అలాగా ఒక మనకి థామస్ ఎడిసన్ ఇన్నిసార్లు ప్రయత్నం చేసిన 1000 times ఫెయిలియర్ అయినా, బట్ హీ వాజ్ నాట్ ఫెయిలియర్ బికాస్ హీఈస్ అన్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ పర్సన్. హీ నో అబౌట్ హిస్ ఎబిలిటీ. తనకి తెలుసు తను చేసే ప్రతి ఒక్క పని ఎలాంటిది రాంగ్ అయితే చేయట్లేదు, అలా అని కరెక్ట్ కూడా చేయట్లేదు, కానీ రాంగ్ మాత్రం చేయట్లేదు. న్యూ థింగ్స్ ఈజ్ ఇన్వెంటింగ్, న్యూ థింగ్స్ ఈజ్ డిస్కవరింగ్. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మనకి కరెంట్ వచ్చింది, బల్బులు వచ్చాయి. అంటే ఆలోచించండి, ఆ రోజు చేసిన పని ఇప్పటికీ మనం ఎంత అద్భుతాలు చేస్తున్నాం. సో బీ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్, బీ పేషెన్స్. కానీ మనం ఉండమే, మనకి కోపం వస్తుంది, మనకి తిట్టేయాలనిపిస్తుంది. అదే ఆ రోజు థామస్ ని ఎవరన్నా, మీరు ఏం చేస్తున్నారు సార్, మీరు ఏమి రావు, మీకు అసలు ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు, ఏది సక్సెస్ కావట్లేదు, మీకు అసలు మీకు నాలెడ్జ్ లేదని ఆ రోజు బాధపడి ఉంటే, ఇమోషనల్ గా స్ట్రాంగ్ లేకపోయి ఉంటే, he was supporting himself. That is I'm telling you, know about yourself, self analysis చేసుకోండి. ఏ మాట మిమ్మల్ని బాధ పెడుతుంది, ఏ మాట మీరు అంటే వేరే వాళ్ళు బాధపడతారు, మీరు ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తే మీ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకుంటారు, కోపం వస్తే ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ఎలాంటి మాటలు అంటే కోపం ఉంటుంది, ఎలాంటి మాటలతో మీకు హ్యాపీనెస్ వస్తుంది, ఏం పని చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, ఏం చేస్తే మీ లైఫ్ అంతా సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించి ప్రశ్నిస్తే ఎంత బాగుంటుంది. హీ హాస్ డన్ దాట్. ఇట్స్ ఓకే, నేను ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. దీనివల్ల నాకు మంచి జరుగుతుంది, చెడు జరగదు అనుకున్నాడు కాబట్టి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బట్ మనం ఆలోచించండి, ఎంత తొందరగా ప్రయత్నాన్ని వదిలేస్తాము. సో బీ పేషెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆల్సో టెల్ యూ బీ పేషెన్స్, బికాస్ ఆ పేషెన్స్ ఉన్నప్పుడు మీ ఇమోషన్స్ క్యారీ చేయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్ ని మీరు సక్సెస్ వైపు తీసుకెళ్తారు. కాబట్టి ఎనీ టైమ్ ఇఫ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, అప్పుడు మీకు సక్సెస్ మీ ముందే ఉంటుంది. బట్ మనం సక్సెస్ కోసం పరిగెట్టక్కల. వెన్ యూ హ్యావ్ దీస్ 2 కాంబినేషన్ ఇన్ యువర్ లైఫ్, ఐక్యూ అండ్ ఈక్యూ, డెఫినెట్లీ సక్సెస్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎస్ ఆర్ నాట్? అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పినట్టే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్ అండ్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే మోటివేషన్ ఎవరికి అక్కర్లేదు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇవాళ నేను ఈ పని చేయాలంటే బాగుంటుంది, ఇక నాకు ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళలేకపోయాను, ఇట్స్ ఓకే. 10,000 మట్లు ఎక్కడ నడవక్కర్లేదు, 500, 1000, 2000, 3000 నడవండి. మోటివేట్ చేసుకొని మిమ్మల్ని లేచి చేయలేరా మనం? కానీ మనం చేసేటప్పుడు అబ్బా ఏం లేస్తాను లేదు, పొద్దున్నే కాసేపు అనుకుంటే అయిపోయింది కదా. బట్ డూ ఇట్, విల్ డన్ ఇట్. అంటే పుట్ ఇట్ ఇన్ యాక్షన్. అని చాలా మంది మన యాక్షన్ లో పెట్టాం. మనకి ఏమనుకుంటామంటే ఏం చేస్తాంలే, అవసరమా ఇది మనకి అని అనుకుంటాం. బట్ ప్లీజ్ డూ దిస్. సో లెట్ us know about our types of emotions. అందరికీ తెలుసు, నేను పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది, అందరికి తెలుసు. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, ఉండాలి. అందరూ అనుకుంటాం నెగిటివ్ గా ఉండకూడదు మేడం, ఐ డోంట్ లైక్ నెగిటివిటీ. ప్లీజ్, ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. పాము కనపడిన వెంటనే మీరు నేను పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండాలి, పాము తీసుకొని మెడలో వేసుకుంటారా? వేసుకోం కదా. పాము చూస్తే భయపడతాం, దట్ ఈస్ అ కరెక్ట్ ఎమోషన్. భయపడాలి. దండం పెట్టండి. కానీ ఏమో తెలియదు కదా, సినిమాల్లాగా ఉంటుంది, వచ్చి కాటేస్తే చేయలేం. కాబట్టి మిమ్మల్ని మీరు భయపెడతాం కాబట్టి దూరం పరిగెడతాం. రేపు ఎగ్జామ్ ఉంది,
పాజిటివ్ పాజిటివ్ అంటే ఏంటి? రేపు ఎగ్జామ్ ఉంది, నేను రాయాలని పాజిటివ్. నెగిటివ్ ఎమోషన్ ఏంటంటే భయం. అమ్మో, రేపు ఎగ్జామ్ ఉంది, నేను బాగా చదువుకోవాలి అని పుస్తకం తీసి అవుతాం. రేపు ఇంటర్వ్యూ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్, నా ఇంటర్వ్యూ రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళ ఇంటర్వ్యూ టైం ఉంది, నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఆ ఫియర్ లేదనుకోండి, మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోరు, అప్డేట్ చేసుకోరు మిమ్మల్ని మీరు. బికాస్ ఆ భయమే లేదా, ఐ టేక్ ఇట్ ఈజీ, అయితే నేను పాజిటివ్ మనిషిని, నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను, ఆయన కూడా పాజిటివ్ గా తీసుకుని మిమ్మల్ని బయటకు పంపించేస్తాను. ఆలోచించండి. సో మీ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. పొద్దునే లేచి ప్రతి ఒక్క పని మనం చేసేటప్పుడు ఎంత ఎంత బ్యాలెన్స్ గా చేసుకుని బెటర్. ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ అవుతాయి, బాగా ఉంటాయి. బట్ ఒక వ్యక్తికి మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మనం ఒకసారి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇతర వ్యక్తి ఎవరైతే ఉన్నాడో లిజన్ చేసుకొని దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసే వ్యక్తి ఉంటే ఎలాంటి ఎమోషన్ మనం బ్యాలెన్స్ చేసుకోగలం. వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి, చిన్న ఇష్యూ జరుగుతుంది, ఇద్దరు కొట్టుకుంటా తిట్టేసుకుంటారు. వాట్ ఈస్ ద ఆన్సర్, వాట్ ఈస్ ద సొల్యూషన్ దెన్? మిస్అండర్స్టాండింగ్, బాధపడటం, పిల్లల మీద కోపాలు చూపించుకోవటం. ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ గా ఉంటుంది, కలిసి ఉంటారే గాని కలిసి మాత్రం ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అని అందరి దగ్గర కాదు, నా ఎగ్జాంపుల్స్ తెచ్చుకుంటున్నాను ఇక్కడ, అంతే. సో దట్ ఈస్ వాట్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ దే రన్ అంటాం కదా, రైల్ పట్రీ లాంటి జీవితం అండి. రైల్ లాంటి మన జీవితం అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ మనకి పట్రీ లాంటి. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ గా నడిచిన వాటే మన లైఫ్ సక్సెస్ గా ఉంటుంది. నేను మీకు ఇంత ఒక మాట చెప్పాను, ఐ వాంటెడ్ టు షేర్ యూ వన్ థింగ్. దిస్ ఇస్ వన్ థింగ్ ఎస్ రీసెంట్లీ ఐ లాస్ట్ మై అంకుల్, మా మేనమావ, అన్నోయింగ్లీ బికాస్ ఆఫ్ సమ్ సింపుల్ నెగ్లిజెన్స్. బస్ దిగాడు, ఈ గాట్ అన్ అటాక్, హార్ట్ అటాక్, అక్కడే పడిపోతే నో వన్ వాజ్ దేర్ టు సీ హిమ్. అనుకోకుండా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 or 2 minutes హీ వాజ్ గాన్. దెర్ వాజ్ నో వన్ టు టేక్. అంటే ఆ టైంకి ఎప్పుడు మా అత్తే దిగేవారంట, దిగలేదు. ఇలా వెళ్ళొస్తారు కదా అని. అలా దిగిన మనిషి ఇంకా అర్ధ గంట అయితే హీ వాజ్ రీచింగ్ హైదరాబాద్. కానీ చూడండి, వెంటనే కింద పడిపోయారు. అలాంటప్పుడు ఆ ఎమోషన్స్ ఆలోచించండి, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో. బట్ షీ హాస్ బ్యాలెన్స్డ్ హర్ సెల్ఫ్. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏడవడం కంటే ఫస్ట్ ఏం చేస్తే బాగుంటుందని యాక్షన్ చేసింది ఆవిడ. వెంటనే అతన్ని ఒళ్ళో పెట్టుకొని పక్క వాళ్ళ హెల్ప్ అడిగింది. షీ హాస్ అంటే నియర్ 20 minutes అయిపోయింది, లేట్ అయిపోయింది మా మాయ ఎప్పటికే. బట్ షీ స్టార్టెడ్ గివింగ్ సిపిఆర్ చేసింది. బట్ ఏం చేయగలుగుతుంది ఆ టైంకి? షీ హాస్ డన్ వాట్ ఎవర్ షీ కెన్ డూ. అండ్ వండర్ఫుల్ థింగ్ వాట్ షీ హాస్ డన్, షీ కాల్డ్ అస్, షీ కాల్డ్ ఆల్ ద ఎల్డర్ పీపుల్స్ నియర్ బై. వెంటనే కాల్ చేసింది, కాల్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, పక్క వాళ్ళకి చెప్పింది. పక్క వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిచారు. బట్ ఇట్స్ గాన్. బట్ షీ హాస్ డన్ సో ఎమోషనలీ. అంతా అంటే మనం ఆలోచించండి, అలాంటి సమయంలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని ఉండడం ఎంత కష్టం. ఎవరు లేరు, 4 పొద్దున 4 ఒక జనాలు లేరు అక్కడ. బట్ ఆ ఎమోషన్స్ ని క్యారీ చేయకుండా, అరవలేక ఏడవకుండా పని చేసి తర్వాత ఎమోషన్ బయటకు చూపించున్నాం. షీ నో షీ హాస్ లాస్ట్ హిమ్. వాట్ కెన్ షీ డూ నో? షీ నీడ్ హెల్ప్ ఎట్ దట్ టైం. సో షీ హాస్ వాట్ షీ హాస్ డన్, మేనేజ్ చేసుకుందాని ఎమోషన్స్. ఇప్పుడు నేను ఏడ్ చేసి గట్టి గట్టిగా అరిచానంటే జనాలు అయితే వస్తారు కానీ నాకు హెల్ప్ ఎవరు చేస్తారు? ఏడ్చింది, జనాలు చెప్పింది, ఫోన్లు చేసింది, ఆ ఫొటోస్, షీ వాస్ కాలింగ్ ద పీపుల్ ఆన్ ద ఫోన్. అంతా ఆ సమయంలో ఆలోచించండి, మనం ఎంత ఎమోషన్ గా పనిచేస్తాం. దట్ ఈస్ కాల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది ఏడ్ చేసి గొడవ పడిపోయి ఏం చేయాలో అర్థం కాక మనం కూడా టైంలో టెన్షన్ పడిపోతే దెర్ ఇస్ నో సొల్యూషన్. కాబట్టి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి ఎమోషన్స్ ఇంపార్టెంట్, పాజిటివా నెగిటివా ఇంపార్టెంట్ కాదు అక్కడ. దట్ ఈస్ అ నెగిటివ్ మూమెంట్. ఎమోషనే రావాలి, ఏడవాలి, ఏడ్చారు. బట్ పాజిటివ్ గా వేరే వాళ్ళకి కాల్ చేశారు, ప్లీజ్ నాకు హెల్ప్ కావాలన్నారు. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు బి ఇన్ యువర్ లైఫ్. మీకు ఏదైనా స్ట్రగుల్ వచ్చిందంటే టేక్ దట్ స్ట్రగుల్, దానికి సొల్యూషన్ అయితే నాకు ప్రయత్నించండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అనదర్ థింగ్ ఇస్ అండర్స్టాండింగ్ అదర్ పీపుల్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో ఈస్ ఇంపార్టెంట్. మీ ఎమోషన్స్ మీకు ఎలాగ ఇంపార్టెంట్ అవుతుందో ఇతర వ్యక్తి ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తామంటే టక్క అనేస్తాం, ఇక్కడ ఇతర వ్యక్తి ఎంత బాధపడ్డాడు. మనందరూ అంటారు కదా, ఎంత దెబ్బలు పడినా మన అమ్మ నాన్నగారు కొట్టినా మనకు బాధ అనిపించదండి. బట్ ఎప్పుడైనా వేళ ఫ్రెండ్స్ ముందు మనం కంపేర్ చేస్తారు చూడండి, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ఆలోచించండి. ఎస్ సార్ నాట్ ఒకసారి ఆలోచించండి, మీ పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. మనం కూడా అదే తప్పులు చేస్తున్నాం. ఒక పిల్లవాడిని కొట్టిన వెంటనే తల్లి అర్ధగంట అయ్యాక అమ్మ ఆకలేస్తోందని దగ్గరికి వచ్చేస్తాడు. ఇందాకేగా తల్లి కొట్టింది, మర్చిపోయాడు. కానీ అదే మీరు వాడిని ఎవరే నువ్వు వేస్ట్ రా, వాడు చూడరు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు అదే స్కూల్కి వెళ్తున్నావు కదరా,
ఇద్దరు ఒకటే కదా, నీకు ఇద్దరు డబ్బు ఖర్చు పెడుతున్నా, వాడు చదువుతున్నా నువ్వు చదవట్లేదు అంటే చూడండి వాడు ఎంత బాధపడతాడో. మీతో రియల్లీ ఒక్క రోజున మాట్లాడుకుంటే తనలో తనే ఉంటాడు. సారీ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ అదర్ పీపుల్స్ ఎమోషన్స్. అరే నేను ఈ మాట అంటే వాడు ఫీల్ అవుతాడు కదా, అలా కాకుండా ఎలా మాట్లాడితే బాగుంటుంది, వాడిని ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అదే నన్ను ఎవరన్నా వచ్చి వాడు అంటే పెద్ద వాళ్ళ నాన్న చూడు, నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తాం, నువ్వు 50,000గా సంపాదించేది, మళ్ళీ మన ఆయన గొప్పోడు కదా అని అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. అప్పుడు అర్థం చేసుకోండి ఎవరా, నేను పెద్ద చిన్న కాదు ఇక్కడ. వాట్ యు ఆర్ గివింగ్ యుల్ గెట్ బ్యాక్. కాబట్టి అండర్స్టాండ్ అదర్స్, మీ పక్కన ఉన్నవాడు అండ్ ఆ ఎమోషన్స్ మాత్రం అర్థం చేసుకోండి. వెన్ ఎవర్ యూ స్పీక్, నాకు తెలుసు కష్టం, బట్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లలతో, పెద్దవాళ్ళతో, ఉన్న వాళ్ళతో. చాలా మంది మనం ఎంత బాగా చేద్దాం అనుకున్నానండి, వాళ్ళు మనం తప్పే తీస్తారు. ఇట్స్ సహజం. బట్ ప్లీజ్ వాట్ యు ఆర్ టు బి, మిమ్మల్ని మాత్రం మీరు తప్పు చేసేది కానీ ప్రయత్నించుకోండి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, కరెక్ట్ చేసుకోండి. కాబట్టి ఇవాళ మనం నేర్చుకున్నది ఇది ఇంపార్టెంట్. సో దీస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీస్ 4 సెగ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా నేను మాట్లాడిందంతా మీకు తెలియకుండా ఉంటే ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం. అది సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ సమ్మన్ ఈజ్ రైటింగ్ ఆన్ ద స్క్రీన్. సారీ అండి, ప్లీజ్ రాయకండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా. ఇప్పుడు నేను అన్నాను సెల్ఫ్ మేనేజ్మెంట్, ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ అని మనం అనుకున్నాం. ఇక్కడ నేను మీ అందరితో ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. ఓకేనా? ఆర్ యూ రెడీ? అందరు పార్టిసిపేట్ చేస్తారు కదా నాతో? యా. ఒక రోజు అంటానండి, మనం శ్రీదేవి గారితో మాట్లాడదాం. మ్యామ్ రెడీయా మీరు? ఎస్. ఒక రోజు అంట మ్యామ్, మీ హస్బెండ్ చాలా మంచివారండి పాపం. మీ బర్త్డే వచ్చిందంట. మీ బర్త్డే వచ్చిన వెంటనే ఏమన్నారంటే, ఏవే వాళ్ళ నీ బర్త్డే కదా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానంటారు. పాప శ్రీదేవి గారు రోజు ఆవిడ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తారు, ఇద్దరు వస్తారు. ఆయన హస్బెండ్ ఏమనుకున్నారంటే, లేదు వాళ్ళ భార్యను బాగా చూసుకోవాలి, పాపం పిచ్చిది అంతా కష్టపడుతుంది, ఈ పుట్టినరోజు రోడ్ అయినా నేను నాకేం కష్టపెట్టకూడదు అని చెప్పి పొద్దునే లేచి చక్కగా ఇంటి పని అంతా ఇల్లు ఉడిచి తడిబట్ట పెట్టేసుకొని ఆవిడ కందుకు మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిస్తే పాప శ్రీదేవి గారు అనుకుంటున్నారు, మేడం ఎంత బాగా చెప్తున్నారో, నిజంగా ఇలా ఎప్పుడు జరుగుతుందో. అవునా మేడం? జరుగుతాయి అమ్మా, జరుగుతాయి జరుగుతాయి. అయితే పిచ్చారు. అయితే పొద్దునే చేశారు భార్యని, ఏవే లే 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 6 అయింది 7 అయింది గలి అంట. అమ్మ ఇప్పుడు ఏడైపోయిందండి. అరే రే, ఓకే ఆగండి కొంచెంసేపు ఆగండి, తొందరగా నేను ఇల్లు హౌస్ క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తానంట. అంటే వాళ్ళ హస్బెండ్ సరే అంటారు. వెళ్ళిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చూసి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంటుంది. అయితే సరే సరే సరే, ఒక పని చేయవే, చిన్న హెల్ప్ చేయవే, మన పైకి ఎక్కాలి, టెర్రస్ మీదకి ఎక్కాలి అని అంటాడు. అందుకని టెర్రస్ మీద మంచిగా డెకరేషన్ చేసి కేక్లు పెట్టాడంట. కానీ శ్రీదేవి గారు ఏం చేశారు, అవునా అప్పతే ఆగండి, వస్తున్నా అని చెప్పి పాప రెడీ అయింది. సరే పదే తొందర రావి, ప్లీజ్ రావి, డ్రెస్ రావి. అయితే ఆమె ఆ ప్రయాణాన్ని ఏది గమనించలేదు, అక్కడ ఎలా ఉంది పట్టించుకోలేదు. పైకి ఎక్కిన వెంటనే, టెర్రస్ ఎక్కిన వెంటనే అక్కడ అంతా మట్టిమట్టిగా ఉంది. ఏంటండి టెర్రస్ ఉడవలేదా అని అడుగుతుంది. వెంటనే ఆయన పొద్దునే లేచి ఇల్లు ఉడిచాను, తడిబట్ట పెట్టుకున్నాను, దానికి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తే తిని ఇది బాగుందని మాత్రం చెప్పలేదు. ఎక్కడ మాత్రం అప్పుడు శ్రీదేవి గారు మీకు ఏమనిపిస్తుంది, మీ వారికి ఏమనిపిస్తుంది, మీ వారికి ఏమనిపిస్తుంది చెప్పండి సరే. కోపం వస్తుంది, మరి న్యాచురల్ అది. కదా? ఫీల్ అవుతుంది. వండర్ఫుల్, దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్. అప్పుడే అదే శ్రీదేవి గారు ఇప్పుడు మిమ్మల్ని అంటే మీకు కోపం వస్తుంది కదా, అదే మాట మీరు ఇంత పని చేసి మన అంత పని చేసేసి చేస్తే అప్పుడు హస్బెండ్ అనుకుంటాడంట. అక్కడ 2 థింగ్స్ చెప్తా, సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఆల్సో ఎక్స్ప్రెషన్. చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుకున్నాడు, అవును కదా, అవును కదా, నేను ఎంత ఊడ్చాను, పైకెక్కి మాత్రం చెక్ చేయకపోవడం నాదే తప్పు అయిందా, అవునా కదా? మీరు అన్న వెంటనే ఏంటి నన్ను అంటావు, ఇంత కష్టపడి పని చేస్తా పట్టించుకోగా పైన మాత్రం నేను చేయలేదంట అన్నకు దెబ్బలాడే బదులు తను అనాలిసిస్ చేసుకొని, ఓకే అదే ప్లేస్ లో నేను కూడా ఉండుంటే అలాగే అనేవాడిగా ఎప్పుడు. అలాంటిది ఇప్పుడు శ్రీదేవి అంటే నాకు తప్పు కాదు కదా, ఓకే తప్పు నాలో ఉందంటే ఇల్లంతా క్లీన్ చేసా, కేక్ మాత్రం పైన కట్ చేస్తున్నా, కేక్ కట్ చేసే ప్లేస్ కూడా నీట్ గా ఉండాలి కదా, తప్పు ఎవరిలో ఉంది, నాలోనే ఉంది కదా. నన్ను అన్న మాత్రం తప్పుగా అనుకోకూడదు కదా అని, సారీ ఏమనుకో శ్రీదేవిని ఇప్పుడే క్లీన్ చేస్తా అని అంటే శ్రీదేవి గారు పర్వాలేదులేండి ఏదో అనేసాను, ఇద్దరం కలిసి పదని కేక్ కట్ చేసామంటే ఎంత హ్యాపీగా సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అయిపోయారండి ఇద్దరు. అవునా కదా? కానీ ఎవరు ఉండరు మేడం, జెంట్స్ ఎవరు ఉండరు అట్లా. ఉంటారు ఉంటారు ఉంటారు. అనుకోవాలమ్మా, అనుకోవాలి, అనుకోకపోతే ప్రపంచం ఇది జరగదు. జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐల్ టెల్ యూ హౌ దే విల్ చేంజ్ ఆల్సో, డోంట్ వరీ, బికాస్ వెన్ వీ చేంజ్ దే విల్ చేంజ్, వెన్ వీ చేంజ్ అవర్ బిహేవియర్ దే విల్ ఆల్సో చేంజ్. ఎందుకంటే ఇప్పుడే అన్నాను, మీరు ఆ ప్లేస్ ఒక్కసారి మార్చుకోండి, ఒక్కసారి మార్చుకుంటే మీ హస్బెండ్ మీరు
మీరంతా పని చేశారు, మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పైన పెట్టారు, ఆయన తిన్నారు, ఆయన ఏం మిమ్మల్ని పట్టించుకోరు, పైకి ఎక్కారు, రూఫ్ క్లీన్ చేస్తుంది లేదు, కేక్ అన్నారు, ఏవే ఏంటి ఇదే నన్ను చేసే పని పెద్ద చేసామంటారా, ఎంత చెత్తగా ఉందంటే వెంటనే మనకు బాధ అనిపిస్తుంది. అరే ఇంత పని చేశాను, అదే మీరు అదే ప్లేస్ లో అండి. ఇప్పుడు ఇవాళ నుంచి ఏం చేస్తారంటే, అన్న వెంటనే సారీ అండి నేను చూసుకోలేదా, మీరు చెప్పింది కరెక్టే, పైన కూడా ఉడవాల్సింది అనుకున్నానండి, ఉడవలేదంటే అక్కడక్క ఊడ్చేసేసి, రెండో రోజు కూడా అన్నారు అనుకో మళ్ళీ ఊడ్చేసేసి, రెండో రోజు ఇంకెప్పుడైనా అదే అన్నారు ఓకే ఆయన చెప్పి తప్పలేదు కదా, నా గురించి కదా ఆయన చెప్తున్నారు అనిపించండి. ఈగోలు కొడతాయి, కొట్టట్లని చెప్పట్లా, అనిపిస్తాయి, బాధ అనిపిస్తుంది, లోపల ఎక్కడెక్కడో వస్తారు, బయటకు వస్తూ ఉంటాయి. బట్ ఒక్కసారి ఆలోచించండి, నా ముగుడే కదా నన్ను తిట్టింది, తిడితే ఆయన కొత్త ఏం కాదు మనకి, కాబట్టి తిడితే ఏమైంది, నాలో కరెక్షన్ చేయమంటున్నారు, చేస్తే అయిపోతుంది కదా. ఐఎమ్ సెయింగ్ యూ ఆఫ్టర్ 3 to 4 days హీ విల్ చేంజ్. అరే నేను ఎంత మాట్లాడినా శ్రీదేవి, ఒకప్పుడు అరిచేసేది కదా, ఇవాళ అరవట్లేదండి శ్రీదేవి అని చెప్పి వెంటనే పని చేస్తున్నా అంటే నేను ఎంత తప్పు చేస్తున్నాను శ్రీదేవిని అని చి ఇలా అనుకోకూడదు. శ్రీదేవి ఇస్ గుడ్ అని న్యాచురల్ హీ విల్ చేంజ్. బట్ మన యాక్షన్ లోనే అన్ని ఉంటాయండి, మనం రియాక్ట్ అయిపోతాం, వెంటనే కోపం వస్తుంది, శ్రీదేవి గారు వచ్చేస్తుంది మనకి అన్నం వెంటనే, ఏంటండి ఇంత పొద్దున్న పని చేసి కనపడలేదు, నీకు రూఫే కనపడదా మీకు, అందుకే నాకు ఇంకేం చేయబుద్ధి కాదు. లేకపోతే అనకపోయినా బాధేసి ఏడ్చేయడమో లేకపోతే అక్కడి నుంచి కిందకు వచ్చేయడం మనం చేస్తాం, అవునా కాదా, అంటే సైలెంట్ గానే అవునా కదా, బాధ అనిపిస్తుందా లేదా. సో దిస్ ఇస్ హౌ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అదే మీరు పైన ఉండి ఆయనతో సారీ అండి నెక్స్ట్ చేస్తాను, సారీ అంటే అయ్యో నేను ఎందుకు సారీ చెప్పాలి, ఇంత పని చేసిన దాన్ని పైన చేయకపోతే నేను సారీ చెప్పాలా అన్న ఆలోచన మనం మారితే, ఆ థాట్ ప్యాటర్న్ కొంచెం మార్చుకుంటే, హీస్ మై హస్బెండ్ ఓకే చెప్తే చెప్పాడు తప్పులేదు కదా అని ఒక ఆలోచిస్తే, మనం మారితే, మనం చేసే పని మారితే మారుతారు. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రెగ్యులేట్. ఇది ఒక్కరోజు అవ్వదు మేడం, ఇది ఒక సినిమా కాదు మనం చెప్పుకునేది, బికాస్ ఇది ఒక్కొక్క థాట్ ప్యాటర్న్ ரொம்ப సింపుల్. ఐ రిక్వెస్ట్ ద పర్సన్ హూ ఇస్ టాకింగ్ ప్లీజ్ టేక్ కేర్, చూసుకోండి ఓకేనా, మీ సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్మ్యూట్ చేసుకుంటే రేపటి నా ప్లేస్ లో మీరు కూడా సెషన్ ఇస్తున్నప్పుడు, మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ అవేర్నెస్. చూడండి మనం ఎక్కడున్నాం, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నామా, ఫ్యామిలీ మధ్యలో ఉన్నామా, ఎవరైనా మన చుట్టూ జనాలు ఎలా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించుకోండి. దాని తగ్గట్టుకు మమ్మల్ని మనం రియాక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ ఎనీ టాస్క్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హ్యావ్ టు నో యువర్ ఎబిలిటీస్. ఎస్ ఇది నేను చేయగలుగుతా అని ఆలోచన మనలో రావాలి. అబ్బే నాకు రాదు, వాడికి అన్ని వచ్చు, వాళ్ళకి అన్ని ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళ హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళ భార్య మంచిగా వంట చేస్తుంది, వాడు ఉద్యోగం చేస్తుంది, వంట చేస్తుంది, కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మనం ఒకరి మీద అనే బదులు, అరే నాకేం తక్కువ, నేను ఏం చేస్తే బాగుంటుంది, నాలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఇవాళ ఈ పని చేయలేకపోయినా కారణం ఏంటి, నాలో ఏం తగ్గింది, నేను ఎక్కడ నన్ను ఇంప్రూవైజ్ చేసుకోలేకపోతున్నా, నాలో ఎలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ అయితే నేను కూడా అలాగే హిట్ అవుతానని ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. బట్ మనం చెయ్యము, బికాస్ విల్ నెవర్ థింక్ అవర్ సెల్ఫ్ యాజ్ అ గుడ్ పర్సన్. మనం ఏదో గొప్ప అయితే అతిగా అనుకుంటాం. అక్కడ చూపించే 2 రకాలుగా అతిగా కూడా ఎప్పుడు అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా గురించి కొన్ని చెప్పలేదు, ఐ మీన్ అథ్లీట్ ఆల్సో, అంటే అథ్లీట్ ఎందుకంటే నేను ఎప్పుడో 25 ఏళ్ళ క్రితమే అథ్లీట్, బట్ ఐ హ్యావ్ దట్ స్పోర్టినెస్ స్టిల్ నౌ. వై ఐ రిమెంబర్ ఇట్, దట్ ఈస్ యాంకరింగ్ ఫర్ మీ. అది అన్నప్పుడల్లా నాకు ఎప్పుడైనా మాకు ఒకప్పుడు ఇంత మంచి స్పోర్ట్స్ పర్సన్ కదా, ఇప్పుడు ఎందుకు ఇంత అలసిపోయినట్టు అనిపిస్తుంది, లెట్ us do the work. మళ్ళీ నేను ఎనర్జీ తెచ్చుకుంటాను. అంటే మన సెల్ఫ్ అవేర్నెస్ చేసేటప్పుడు మన పాతవి ఏవైతే చేసావో, ఎక్కడ మనకి ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయో దాన్ని గుర్తు తెచ్చుకుని మన లైఫ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలా అనుకున్నాను కదా అని ఎవడో వచ్చేసి మాది నువ్వు చాలా తోపే, నువ్వు ఎవరెస్ట్ పర్వతం ఇలా ఎక్కేస్తావంటే, దట్ ఈస్ నాట్ సెల్ఫ్ అవేర్నెస్, దట్ ఈస్ రాంగ్. బికాస్ అది నేను చేయలే, నాకు తెలుసు, అంత ఎబిలిటీస్ నాకు ఉన్నాయో నాకు తెలుసు. నాకు చలంటే భయం, కొండలంటే భయం, రాదేంటే ఐస్ గడ్డలంటే భయం, నేను ఎక్కలేను. అలాంటప్పుడు నేను ఎందుకు, నాకు అవసరం అది నేను వద్దనుకుంటా. బట్ నెసెసిటీ ఏదైనా నేర్పిస్తుంది. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ ఆ టైంలో మాత్రం నాకు అది అవసరమా లేదా నేను చూసుకుంటాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ లో నేను ఏం చెప్పాలో ఆలోచిస్తాను కానీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ నాకు అవసరమా లేదా ఒకసారి ఆలోచిస్తాను. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఇట్స్ ఓకే. బట్ నన్ను నేను అవేర్నెస్ చేసుకునేటప్పుడు ఏది నాకు ఇంపార్టెంట్, దేని వల్ల నాకు నాలెడ్జ్ వస్తుంది, నేను చేస్తే నాకు లైఫ్ సక్సెస్ అవుతుంది, నేను ఏం తప్పు చేస్తున్నానో, నాకు దేని వల్ల బాధ కలుగుతుందో, నేను ఏం తప్పు మాట్లాడుతున్నానో, నేను ఏది మాట్లాడితే జనాలు బాగుంటుంది అంటున్నారో, దాన్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలా నన్ను నేను అవేర్ చేసుకుంటుంటే నాలో ప్రాబ్లమ్స్ ని, నాలో సొల్యూషన్స్ ని, నాలో ఉన్న స్కిల్స్ ని నేను ఎప్పుడైతే అవేర్ చేసుకుంటానో, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. బట్ వాట్ యూ వాంట్ టు డూ,
చెప్పాను కదా, మౌంట్ ఎవరెస్ట్ కాదు నేను అనేది. నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే నువ్వు నీ ఫీల్డ్లో ఏం చేయాలనుకుంటున్నావు, యాజ్ అ బిజినెస్ పర్సన్ ఎలా అనుకుంటావు, ఒక ఎల్ఐసి ఏజెంట్ కావాలంటే ఏం చేయాలి, ఒక హౌస్ వైఫ్ ఒక అద్భుతమైన స్కిల్స్ నేర్చుకొని ఇంట్లో నుంచి ఎలా సంపాదించుకోవాలి. చాలా మంది హౌస్ వైఫ్ నేను ఇంట్లో నన్ను ఉంటానండి, నేను హౌస్ వైఫ్ అండి అనేస్తాను. హౌస్ వైఫ్ ఇస్ అ వండర్ఫుల్ జాబ్ మేడం. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, మీ ఇంట్లో ఎవ్వరు కూడా టైంకి ఆఫీస్కి వెళ్ళడు, టైంకి పని చేయడు. యు ఆర్ మేనేజింగ్ ద హోల్ లైఫ్ ఆఫ్ దోస్ పీపుల్. అది ఆలోచించుకోండి. హౌస్ వైఫ్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. 24/7 దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్. లవ్ యూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటాను. ఐఎమ్ హౌస్ వైఫ్ అండి, నేనేం చేయను అండి, నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఏం చేయరా అండి? అరే ఏం చేయట్లేదు, పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, పొద్దున లేచి ఇల్లు ఉడ్చుకుంటున్నాను, పొద్దున లేచి స్టవ్లు కడుక్కుంటున్నాను, పొద్దున లేచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టిఫిన్ చేసి పెడుతున్నాను, ఈ పని ఇంట్లో క్లీనింగ్ వర్క్ చూసుకున్నా, సరుకులు లేకపోతే తెచ్చుకుంటున్నాను, ఎవరికైనా ఇంట్లో బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటున్నాం. ఇంత పని చేస్తున్నాం కదా, అదే పనికి బయట పెయిడ్ డబ్బులు వస్తున్నాయి, బట్ మనకి రాదే. బట్ ఎందుకు మనం తక్కువ చేసుకుంటున్నాం? ఎవర్ యువర్ సెల్ఫ్. అలా అని చెప్పేసి రేపు పొద్దు నుంచి ఏమన్నా ఇంట్లో పని చేస్తాను నాకు డబ్బులు ఏంటని కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించండి. నేను హౌస్ వైఫ్ని, నేనేం చేయట్లేదు, నేను చేతకందని, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నేను చేయలేకపోతే ఎప్పుడు అనుకోకండి. బికాస్ యూ హ్యావ్ వండర్ఫుల్ స్కిల్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మేనేజింగ్ ద హౌస్ ప్రాపర్లీ. అదే చాలండి మనకి. మన పిల్లలు మంచిగా ఎదిగి, మన హస్బెండ్ మంచిగా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు హ్యాపీ ఫేస్ తో పెట్టుకుంటూ, ఏదైనా తప్పు చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినా నవ్వుతూ తన సరిదిద్దుకుంటూ, మీ పిల్లలకి మంచి సహాయం చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలకు ఒక బ్యాక్ బోన్ గా నిలబడుతూ, వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అలాగే ఇందాక మనం అనుకున్నాం సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇందాకే చెప్పాను, గోడ పైకి ఎక్కినప్పుడు మేడ ఊడవలేదు, అప్పుడు అదే నాకు బాధ వచ్చింది. అరే నేను ఎందుకు నా భార్యని అనే బదులు, కరెక్టే కదా, ఇప్పుడు ఇంత కష్టపడితే నా భార్య నన్ను అంటుంది తుడవలేదు కదా అంటుంది కదా, అరిచేస్తే మళ్ళీ గొడవ అయిపోతుంది. ఇంత ప్రేమ పడ్డా కూడా అంతా పోతుంది. అదే వెంటనే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నా తప్పు పాపం పోలే, దాని బర్త్డే ఇవాళ, ఇప్పుడు అది అంది అన్నంత మాత్రాన్ని ఎప్పుడైనా అనకూడదు కదా. ఏమనుకోకే, ఊడ్చేస్తానే, ఇవాళ ఎప్పుడు ఊడమంటావా తర్వాత ఊడమంటావా అంటే పాప ఆవిడ అంటది, శ్రీదేవి గారు ఏం లేదు లేనండి రేపు ఊడమండి ఇవాళ ఏం వద్దు లేని అంటారు. అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్డ్. హ్యాపీగా కేక్ కట్టి ఇద్దరు కేక్ తింటారు, లంచ్కి వెళ్ళిపోతారు. అంటే ఈగోస్ తెచ్చుకొని, నాకు కోపం తెచ్చేసుకొని, ఇంత పని చేశాక నువ్వు పట్టించుకోలేదే, ఈ ఇల్లు ఇంత బాగా తుడిచావు అని అనుకోలేదే, మేడ ఉడవలేదని నీకు ఇంత కోపం వచ్చేసిందే, ఇంత అనేసావే నన్ను అని కోపం ఇస్తే పని అయిపోయింది. ఆ డే అంతా వేసి ఇంత పడ్డ కష్టం, పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇల్లు ఉడ్చారు, ఇంత కష్టపడ్డారు, అదంతా వేస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. సో మేనేజ్ యువర్ ఎమోషన్స్ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్. కాంట్ యూ డూ ఇట్? ఆలోచించండి. 2 ఆప్షన్స్ ఉంటాయి, కోపడాలా, అర్థం చేసుకొని మళ్ళీ చేస్తాలే అని చెప్తే హ్యాపీగా ఉంటుందా. అది ఎవరికైనా వర్తిస్తుందండి. ఇన్ యువర్ జాబ్, యువర్ వర్కింగ్ ఇన్ అ జాబ్, ఏదైనా జాబ్ లో కూడా మీ బాస్ ఏదో తిట్టాడంటే వెంటనే దానికి రియాక్ట్ అయ్యే బదులు సెల్ఫ్ మేనేజ్ చేసుకోండి. ఓకే ఎందుకు తిట్టారో, ఏదో గొడవ ఏంటుంది, నన్ను అన్నమాట తీసుకోవాలా వద్దా అది మీ చేతుల్లో ఉంది. తీసుకుంటే మీ బాధ అనిపించి టెన్షన్ తెచ్చుకుంటారు. వదిలేసి ఓకే ఆయన అన్నారు కదా నన్ను నేను కరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తే మీరు ఎదుగుతారు. కాబట్టి సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈస్ అ వండర్ఫుల్ స్కిల్. సో దట్స్ ద రీజన్, థింక్ బిఫోర్ యూ. ఒకసారి మనం చేసే ముందు తప్పు చేసామంటే జీవితాంతం తప్పు మళ్ళీ వెనకాలాడుతుంది. బట్ ఒక్కసారి ఆలోచించి ఆ పని చేసామంటే ఎస్ దిస్ ఇస్ ద రైట్ థింగ్ అన్నాడు, ఎస్ ఇలా జరిగింది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది, సో అలా అవ్వకూడదు అంటే నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి చేసినాడు మీకు సక్సెస్ అవుతుంది. కాబట్టి థింక్ బిఫోర్ యూ యాక్ట్. అలాగే నెక్స్ట్ టాపిక్ సోషల్ అవేర్నెస్ అండి. ఎస్ వీఆర్ సోషల్ బీయింగ్, మన అందరితో కలిసే ఉంటాం, కలిసి బతుకుతాం. అలాంటప్పుడు మనం ఒక చోట ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఎంపథెటిక్ గా ఉండాలా, వాళ్ళతో చక్కగా స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి. అది మనం చాలా వరకు మిస్ అవుతూ ఉంటాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్, కరోనా టైంలో అసలు మనందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాం, ఇంకా భయం వేసింది కాదంటారు. బట్ మన జీవితంలో ఆ 2 ఏళ్ళు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించండి, రోజుకి టైంకి పాలు రావాలి, టైంకి బియ్యం రావాలి, కూరగాయలు కావాలి, ఫ్రూట్స్ కావాలి, ఇవన్నీ రావాలి. ఇక్కడ కరోనా మాత్రం రాకూడదని అనుకున్నాం. కరోనా రాకూడదని తలుపులు మూసుకున్నాం, ఇంట్లో కూర్చున్నాం. బట్ ఆ కూరగాయల వాళ్ళు, ఆ పక్కన జరిగే ఆఫీస్ లో పని చేసేవాళ్ళు, మన దానం బియ్యం పండించేవాడు, ఇంతమంది బయట పనులు చేస్తున్నారు, చెత్త ఎత్తేవాళ్ళు, వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించామా? ఎప్పుడైనా మనం వాళ్ళకి హ్యాపీనెస్ చెప్పామా? అబ్బే చెయ్యం. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకోవాలండి. అంటే నేను అనేది వాళ్ళకనే కాదు, ఎవరైనా మీ దగ్గర ఉన్న మీ కొలీగ్స్ తో, మీ బాస్ తో, మీ మేనేజర్తో. ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను CEO గారితో. అదే సమయంలో సారీ సార్ నా తప్పేమైందో నాకు చెప్తే నేను ఎందుకు మీరు ఆఫీస్ ని తీసేస్తున్నారు, నాకు ఒకసారి నాకు అవేర్ చేస్తే నా లీడర్షిప్ మార్చుకోమంటారా, నేను చేసే
పనుల్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అన్న వెంటనే ఆయన తీసేవాడే కాదు ఆయన, బట్ ఒక్క వెంటనే ఫైర్ అయిపోయాడు. సో ఈస్ అవుట్ ఆఫ్ ద జాబ్. కాబట్టి మనం కూడా మనం చేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, నేను చేసే నా ఆఫీస్ ఎలా ఉంది, నేను ఒక client తో మాట్లాడాలి, క్లయింట్ ఒకసారి నేను "బాబు, నాకు అవసరం లేదు, నాకు పాలసీలు చాలా ఉన్నాయి, అక్కర్లేదు, బయటికి ఊరికే ఫోన్ చేయకండి" అంటారు. అదే ఒక్కసారి ఆలోచించి ఫోన్ చేసి ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, ఫ్యామిలీ అంతా బాగుందా, వండర్ఫుల్ సార్, రియలీ ఐ విష్ దట్ యువర్ ఫ్యామిలీ షుడ్ బి హ్యాపీ సార్, అండ్ రియలీ ఐఎమ్ సో ఆసమ్ దట్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి సార్, అండ్ రియలీ మీరు కలవమంటే మీతో ఒక చిన్న పాలసీ చెప్తాను సార్, మీకు నా ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు, బట్ ఐ వాంట్ టు గివ్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ సార్ అని చెప్పుకుంటే అతను కలిసి, బట్ మనం అలా చేయమే సార్, పాలసీ కావాలా అండి, ఇవాళ మంచి పాలసీలు వచ్చాయండి తీసుకుంటారా, అసలే విసుగులో ఉంటాం, కాల్ చేస్తారు. సో యూఆర్ నాట్ హ్యావింగ్ సోషల్ అవేర్నెస్. అది కాల్ చేస్తే మనం కూడా అనుకోవచ్చు, పాప కాల్ చేసేవాడు ఎంతమందికి కాల్ చేశాడో, ఒక్కసారి మాట్లాడండి. ఏంటిరా బాబు, ఏదో పాలసీలు అంటున్నావు కదా, సరే కానీ నాకు ఆల్రెడీ ఉన్నాయి, బట్ నువ్వు అంటుంటే నాకు చాలా నచ్చింది, నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్ చాలా నచ్చుతోంది, బాగుంది, నువ్వు కంపల్సరీ లైఫ్ లో పైకి వస్తావు అంటే అతనికి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆలోచించండి. వెంటనే ఫోన్ పెట్టి పడతాం తీసుకొచ్చేసి. దిస్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మీకు అక్కర్లేదు పాలసీ అనుకోవచ్చు, మ్యామ్ కానప్పుడు ఎందుకు మాట్లాడాలి, అక్కర్లా, అతనితో మీరు రిలేషన్ పెట్టుకోవచ్చు కదా, మాట్లాడితే తప్ప ఏ సమయంలో ఏ వ్యక్తి మనకు అవసరం పడతాడో మనకు తెలియదండి. సో మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ మీరు బాగా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, ఆ ఇతర వ్యక్తిని కూడా అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఇంకా అన్ని మేము చేస్తే వాళ్ళు ఏం చేస్తారా అంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. రేపటి మీరు మీరు చూసే విధానం చూసి వాళ్ళు చూసే విధానం కూడా మారుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ వండర్ఫుల్ టాపిక్ అండి, దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్, ఒక రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అత్తగారు మామగారు, అత్తగారు కోడల మధ్య, పిల్లల మధ్య, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేను అంటాను, అత్తగారికి కోడలికి కోపాలు దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి చెప్పనండి. స్టార్టింగ్ స్టేజ్ లో 1 to 3 years ఏదైతే ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంపార్టెంట్ కాదు, ఈ అత్తగారి కోడల మధ్య రిలేషన్ కూడా ఆ 1 to 3 years లోనే నిలబడుతుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ నే, అలా కాదు, ఇద్దరిది కూడా. బికాస్ వెన్ ఎంటర్ ఇన్ టు ద హౌస్, న్యాచురల్లీ పెళ్లి బాగానే శుభ్రంగా చేయిస్తారు, ఎందుకంటే మంచి ఎంజాయ్మెంట్ కాబట్టి, బట్ ఒక్కసారి ఇంట్లోకి వచ్చాక ఆ ఫీలింగ్స్ మారిపోతాయి. తన కొడుకు తనతోనే ఎక్కువ గంట ఆమెతో స్పెండ్ చేయడం, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, తల్లి అదే కోరుకుంటుంది, కాదంటల్లా, అత్తగా అదే కోరుకుంటుంది, తల్లి అదే కోరుకుంటుంది, బట్ తనకు సమయం ఇవ్వట్లేదు, తన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ ఇల్లు ఇన్ని రోజుల నుంచి నేను ఇల్లుని కట్టింది నేను, ఈ ఇంట్లో కోడలుగా నేను వచ్చాను, ఇన్ని రోజులు నేను విన్నాను, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి నా మీద అది చేస్తుంది, కిచెన్ వెళ్తా ఉంటుంది, కిచెన్ లో పని చేస్తా ఉంటుంది, ఏదైనా పని వాళ్ళతో అదే మాట్లాడుతుంది, ఇన్ని రోజులు నేను ఇల్లు నడిపాను నేనే, ఇప్పుడు ఇలా అంటుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఒకప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు అత్తగారుగా కాకుండా ఒక కోడలుగా వచ్చినప్పుడు మీ అత్తగారు కూడా మీకు ఇలాగే బిహేవ్ చేసి మీకు బాధపడ్డారా లేదు? అబ్బాయి అప్పుడు మన బాధ అనిపించింది, బాండింగ్ తగ్గిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ నేను అత్తగారిని, నేను గొప్పదాన్ని, నేను నాకు తోపులు 2 కొమ్ములు ఉన్నాయి పైన, నేను దీన్ని తిట్టాలి, ఇది వచ్చింది నేను ఏదో అనాలి. మీరు ఎంత మీరు దాన్ని పట్టించుకోకపోతారో మిమ్మల్ని కూడా కోడలు పట్టించుకోదు. న్యాచురల్ ఒక 3-4 months బాగుంటుంది, తర్వాత మీతో డివైడ్ అయిపోతుంది. ఎందుకు? ఆ ప్రేమ లేదు అక్కడ, ఆ రెస్పెక్ట్ లేదు, ఆ రికగ్నిషన్ లేదు ఆ కోడలికి ఇంట్లోకి వచ్చాక. మనం అనుకుంటాను, నన్ను కదమ్మా, నేను ఇంటి పెద్ద అని నన్ను నామ చెప్పాలి, నేను ఇంటికి ఇవ్వాలి, కాదు, ఆ ఇల్లు మీది, మీరు ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఆ అమ్మాయి కొత్తగా వచ్చిందంటే ఇల్లు అడ్జస్ట్ కావాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. మీ అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినా పెద్దోడు కాడు, అరే వాడికి తెలుసమ్మా అంటారు, మరి ఈ అమ్మాయి 23 ఏళ్ళు 24 ఏళ్ళకి అన్ని తెలుసుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? ఒకసారి మనం ఆలోచిస్తే ఎన్ని తప్పులు ఉన్నాయండి మనలో, అసలు చాలా వరకు మనం ఆలోచించం. సో రీజన్ టు దట్ పర్టికులర్ థింగ్, నాకు తప్పు ఎక్కడుంది? నేను అత్తగారిని అంటే అమ్మాయి కూడా అదే ప్లేస్ అలాగే వచ్చింది కదా, సో ఐ హావ్ టు అడ్జస్ట్. దానికి చెప్పాలి, పనులు నేర్పించండి, చెప్పండి, నేర్చుకోండి, హ్యాపీగా ఒకరు పని చేయండి, ఆ రిలేషన్షిప్ ని మేనేజ్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉంటారు. నిజంగా చెప్తాను, ఆ రోజు హస్బెండ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏమంటే వద్దండి నేను అత్తగారు వెళ్తా ఉంటారు, అంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫామ్ అవుతాయి అత్త కోడలు. బట్ అత్తగారు వచ్చి కోడలి హింసించడం, బాధ పెట్టడం, నువ్వు అన్న మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ జీవితాల్లో కలవరు, వాళ్ళు అయిపోయి 1 year 2 years బాగుంది, 1-2 years లో అయిపోతుంది, వాళ్ళిద్దరు ఉండలేము. దట్ ఈస్ ద రీజన్ బై పీపుల్ ఆర్ గెటింగ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. పాతకాలంలో ఒక లిమిట్స్ ఉండేవండి, అత్తగారు కోడలు ఎన్ని మాటలు అంటే అంతే, ఎక్కువ లిమిట్ దాటేదే కాదు అత్తగారు, బట్ ఇప్పుడు లిమిటేషన్స్ ఏ లేవు, నోటికి వచ్చినట్టు అత్తగారు మాట్లాడుతున్నారు, కోడలు కూడా అలాగే మాట్లాడేస్తున్నారు, లిమిటేషన్స్ లేవు. దట్ కమ్స్ అండర్ ఓన్లీ వెన్ యూ మేనేజ్ యువర్ ఇమోషన్స్. కోపం వస్తుంది, కానీ ఆ టైంలో అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి. దట్ ఈస్ ఇన్ సిమిలర్ వే. తండ్రి కొడుకు ఎగ్జాంపుల్ ఇస్తానండి, అద్భుతం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. రోజు కొడుకు పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరకు వస్తాడు, నాన్న 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 ఇవాళ నాకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చాడు, తండ్రి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి అవునారా
వెంట్రుకు చూపించరా అంటే అక్కడ తల్లి కూడా కూర్చున్నాడు. రిపోర్ట్ కార్డ్ ఇచ్చిన వెంటనే మా సౌమ్య గారి దగ్గర అక్కడే ఉన్నారు. సౌమ్యని అడుగుతాను, ఓకేనా? సౌమ్యని అడుగుతాం. ఈసారి తండ్రి కేసు మానేసా, తల్లిగా మాట్లాడదాం. సౌమ్య గారు మీ దగ్గరికి మీ అబ్బాయి పరిగెట్టుకుంటూ మమ్మీ 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 ఇదిగో నా రిపోర్ట్ కార్డ్ అని ఇచ్చాడు. సౌమ్య తీసుకున్న రిపోర్ట్ కార్డ్ తీసుకున్న వెంటనే అక్కడ చూసింది ఏంటి, సైన్స్ లో 98, సోషల్లో 94, మ్యాథ్స్ లో 90, ఇంగ్లీష్ లో 45, తెలుగులో 40 అయిపోయాయి. ఇప్పుడు సౌమ్యకి ఇచ్చారు. ఇప్పుడు సౌమ్య మీ రియాక్షన్ ఏంటమ్మా? చెప్పమ్మా, భయపడుతున్నావా? యా, అన్మ్యూట్ చేసుకో. యా, ఎందుకు తగ్గా, ఎక్కడ కొంచెం లోపం అనిపిస్తుంది, మన భయం అవుతుందా, ఎక్స్ప్లెనేషన్ అర్థం అవడం లేదా, ఏం ప్రాబ్లం అవుతుంది అని అడుగుతాను. ఇంకో క్వశ్చన్ వేస్తా, ఓకేనా? మీరు ఒకరోజు వంట చేశారమ్మా, అద్భుతమైన వంట చేశారు, బాగా చేశారు. వెంటనే ఓ దాంట్లో పప్పు చేశారు, కూర చేశారు, చారు చేశారు, పచ్చడి చేశారు. అన్నింట్లో అద్భుతమైన టేస్ట్ వచ్చింది. అప్పుడే కానీ పచ్చళ్ళలో మీరు ఉప్పు వేయడం మర్చిపోయారు, వడ్డించారు, అన్ని తిన్నారు అందరు. వెంటనే ఏంటి వంట, పచ్చళ్ళు ఉప్పు లేకుండా చేశాను, నీకు ఇంత గుర్తుందా స్వామి? ఏం చేస్తాను వంట, ఏం చేస్తాను అసలు నీకు? వంట నేర్చుకోవచ్చు కదా నువ్వు. అప్పుడు స్వామి గారు మీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది మేడం, ఏంటా రియాక్ట్ అవుతాం తొందరగా. ఏమమ్మా మీ అబ్బాయి ఎందుకు రియాక్ట్ కాకూడదు? అవును, గాట్ ద పాయింట్ మ్యామ్. Got it? So let us appreciate your child for what he done. పా, సూపర్ రా నువ్వు. 98 94 90 నాకే రాలేదు ఎప్పుడు ఇలాగా. సూపర్ రా నువ్వైతే. సరిపడు పో, లోపలికి వెళ్ళిపోరా అంటారు. అప్పుడే మీ పక్కన ఒక ఫ్రెండ్ ఉంటది కదా, అంటే ఏంటి సౌమ్య వాడికన్నా మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, నువ్వు తిట్టవా? నువ్వు ఇలా ఉంటే పిల్లలు బాగుపడరు, వాళ్ళు చదువుకోరు, ఇంకా అమ్మాయి అని వెళ్ళిపోతారు అంటారు. నువ్వు సౌమ్య అంటది, మీరు ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి, మీరే చూస్తారండి. ఇలాగ కడుపు పరిగెట్టుకుంటూ మళ్ళీ బాధతో వస్తారు తల్లి దగ్గరికి. మమ్మీ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మ, నిజంగా మీరు మార్క్స్ చూసారే కానీ మార్క్స్ చూసి దాంట్లో నాకు తక్కువ వచ్చాయి నాకు తెలిసే, కానీ నన్ను ఎక్కడ మీరు అనలేదు అంటే ఆ తప్పు నాలో ఉంది. డెఫినెట్లీ ఐ ట్రై టు ఇంప్రూవైజ్ మై సెల్ఫ్. నెక్స్ట్ టైంలో 45 కాకుండా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ మమ్మీ అంటే వెళ్ళిపోతారు. అప్పుడు సౌమ్య ఫేస్ చూడాలి. సో హూ హ్యాస్ డన్ ఇట్? ఎవరు చేశారా మిస్టేక్? ఆ పచ్చడి మీ హస్బెండ్ తినే వరకు ఏం చెప్పకుండా అబ్బా నువ్వు అద్భుతంగా చేశావు సౌమ్య, వాళ్ళు వంట సూపర్ సౌమ్య, నిజంగా నీ చేతి, నువ్వు అన్నం పెడితే నీ చేతులు కూడా నాకేలా అనిపిస్తుంది, అంత చాగా చేసావంట. అప్పుడు సౌమ్య కూడా నోట్లో అన్నం పెట్టుకుంటా తింటది, లాస్ట్ పచ్చడి కలుపుకుంటే అప్పుడు దాంట్లో ఉప్పు ఉంటుంది. ఏంటి ఇలా అయిందని వెంటనే ఐఎమ్ వెరీ సారీ అండి, కూరలో అనుకున్న పచ్చళ్ళు ఉప్పు వేయలేదు, కానీ మీరు ఏది నన్ను అనలేదంటే అప్పుడు ఆలోచించాను, ఆ సౌమ్య వేరే, ఆ పాత సౌమ్య వేరే. అవునా కదా? మీ పాత అబ్బాయి వేరే, మీరు వేరే. మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇంకోసారి ఒక్కసారి పచ్చడి నోట్లో వేసుకొని ఆ ఉప్పు సరిపోయిందా లేదా చూసి మళ్ళీ ఇంకోసారి పచ్చడి మీరు పోగేస్తారు. యూ హ్యావ్ కరెక్టెడ్ యువర్ సెల్ఫ్. అదే మీ బాధ తిడితే మీకు కోపం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అదేగా జరిగింది. ఇప్పుడు కూడా ఉప్పు లేని సిచ్యువేషన్, బట్ అక్కడ జరిగింది ఏంటి, తిట్టాడు కాబట్టి నువ్వు చేసిన దాన్ని మెచ్చుకోకుండా చేయని దానికి ఏదైతే తప్పు జరిగిందో నేను మెచ్చుకున్న వెంటనే, నేను తిట్టిన వెంటనే బాధేసింది. అరే ఇంత బాగా చేసి ఇన్ని బాగా ఉన్నాయి కదా, ఇన్ని ఐటమ్స్ లో ఒక్క ఐటమ్ బాగపోతే నన్ను ఇంత మాట అంటారా అన్న బాధ వచ్చేదానికంటే ఇంకోసారి చేయాలంటే కూడా చేయరు మీరు. అవునా కదా సమయ, నిజమా కాదా? 100% చెయ్యం. ఎందుకు చేయాలి? ఇప్పుడు నిన్ను అన్నారుగా నేను ఎందుకు చేయాలి, పచ్చడి ఇలా అంటే నేను పచ్చడి చేయను అంటారు మీరు. ఎస్, ఇట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎస్ అన్నారు శ్రీదేవి గారు, మా శ్రీదేవి గారు మళ్ళీ అన్నీ తీసుకుంటారు మేడం అని అనుకుంటారు. ఎస్, ఇట్ హ్యాపన్స్ బికాస్ ఇట్ హ్యాపన్స్ టు మీ. నాకు అలాగే జరుగుతుంది. నిన్ను మంచిగా చేస్తా పనులు, ఒక పన్ను చేయలేదని నాకు కోపం వస్తుంది, ఈ పని ఇంకోసారి చేయను అంటారు, కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ పని మనం తెలుసుకొని, తప్పు మనం తెలుసుకొని వెళ్ళాలి. అప్పుడు ఎస్ ఐ హావ్ డన్ ద మిస్టేక్. అలాగే మీ అబ్బాయి రైట్ డాడీ మమ్మీ నాది తప్పైంది, రేపు నేను ఇలా చేయనంటే అబ్బాయి డెవలప్ అయ్యాడు, మీరు కాదు అక్కడ. యూఆర్ అ గ్రేట్ పేరెంట్ నౌ, యు నో హౌ టు డీల్ విత్ యువర్ చైల్డ్. పిల్లలు కింద పడినప్పుడు, నడుస్తూ బుడిబుడి అడిగేసి కింద పడినప్పుడు మాత్రం అబ్బో నా కొడుకు నడుస్తుంటే పడ్డాడే, నా కొడుకు నడకొచ్చిందే అని ఆనందపడ్డ తల్లి, మార్కులు తగ్గినంత మాత్రాన నువ్వు తిట్టేస్తే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది? వై కాంట్ వి కరెక్ట్ అవర్ చిల్డ్రన్? సో ఓకే, యు డన్ ద మిస్టేక్. ఆ మిస్టేక్ తెలుసుకోనండి. మనం ఏమంటాం, కింద పడితే ఏమంటాం, ఏ పర్వాలే అమ్మా నువ్వు లేపకమ్మా, వాడే కింద పడ్డాక వాడే లేస్తాడులే, వాడే మళ్ళీ లేస్తాడులే అంటాం. ఏ అప్పుడు మీకు ఆనందమే, నడవాలన్న ఆనందం అన్నప్పుడు మీ అబ్బాయి ఇప్పుడు తన తప్పు తెలుసుకొని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించట్లేదు? వై వీఆర్ మేకింగ్ అవర్ చిల్డ్రన్ పర్ఫెక్ట్ ఎవ్రీ టైమ్? మనం పర్ఫెక్ట్ అవ్వడానికి ఎందుకు చేస్తున్నాం? తప్పు చేస్తే తప్పేముంది, కింద పడితే తప్పేముంది, మనం కూడా ఫెయిలియర్ అయితే తప్పేముంది? వై కాంట్ వి కరెక్ట్ అవర్ సెల్ఫ్?
ఒకళ్ళు చెప్తే బాధపడిపోయి మనం ఎందుకు ఆపుకుంటున్నాం? వై కాంట్ వి నో అవర్ మిస్టేక్స్? మనం చెయ్యం. అవునా కదా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఎవరినైనా ఒక మాట అంటే మీరు ఓకే, బట్ మీరు బాధపడతలేదు, ఎస్ ఐ హ్యావ్ టు డూ సమ్ కరెక్షన్ ఇన్ మై సెల్ఫ్ అంటే ఆలోచించండి. థింక్ టు యువర్ మైండ్. డే టు డే జరిగేదే మనకి. కాబట్టి సో వెన్ ఎవర్ యూ డూ దిస్, సో దీస్ ఆర్ ద రిలేషన్షిప్. ఇవాళ మీ అబ్బాయిని మీరు కరెక్ట్ చేశారు కాబట్టి రేపటి నాడు వాళ్ళ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. తండ్రి ఎన్ని మాటలన్నా పట్టించుకోడు, అమ్మ తిట్టినా పట్టించుకోడు. ఎందుకంటే ఎస్ అమ్మ నన్ను ఎందుకు తిట్టిందంటే నాలో తప్పు ఉంది కాబట్టి తిట్టినే తప్ప కావాలని తిట్టలేదని నాకు ఆనందం కలుగుతుంది. సో ప్లీజ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ సెల్ఫ్. ఎస్ రాంబాబు గారు మాట్లాడతారండి, చెప్పండి. రాంబాబు గారు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు, వెళ్ళిపోయారు. ఓకే సరే. ఓకే 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 మేడం. ఎస్ మేడం సార్. ఇప్పుడు మేడం చిన్న రిక్వెస్ట్ మేడం. ఇన్ని చెప్పారు, నేను బస్సులో కూడా క్లాస్ ఉన్నా, ప్రతిరోజు క్లాస్ ఉన్నా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది క్లాస్. చాలా అసలు ఎన్నో విషయాలు మనకు తెలిసిన విషయాలు మనం పాటించలేని విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఒకరికి మధ్య ఉన్న రిలేషన్స్ ఎక్సలెంట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది మేడం. ఇప్పుడు ఒక చిన్న, మీరు ఎంత చెప్పారు కాబట్టి నాకు చిన్న సందేహం వచ్చింది. మీరు చెప్పిన సబ్జెక్ట్ బట్టి వచ్చింది. క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నప్పుడు చెప్తారా? ఓకే మేడం. ఓకేనా? సరే, పెద్దగా లేకపోతే ఇప్పుడు చెప్పండి. మేము మీకు ఆన్సర్, నాకు దాంట్లోనే ఆన్సర్ వస్తే కూడా అడగండి. ఓకే ఇట్స్ ఓకే రాంబాబు గారు అడగండి. పోనీ నేను ఈ సబ్జెక్ట్ లో కన్వర్ట్ చేస్తాను, చెప్పండి, అడగండి. మేడం ఇప్పుడు నిన్న ఒక అతనికి సీరియస్ గా ఉంది మేడం. సీరియస్ గా ఉంటే అతను ఒక వాసవి క్లబ్ లో ప్రెసిడెంట్, నేను ఒక రీజనల్ చైర్మన్ ని. అతను సిక్ అయి ఉన్నాడు. అతనికి కొద్దిగా అమౌంట్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను. అదే నేను ఒక గ్రూప్ లో పెడతాం వల్ల ఒకరు రెస్పాండ్ అయ్యి ఒక్కొక్కరు నిన్న భోజనం కూడా చేయకుండా 3 గంటల సేపు తిరిగి అమౌంట్ కలెక్ట్ చేసి ఒక 12,000 అంతా కలెక్ట్ చేసి వారికి రాజమండ్రి పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు చూసి పడగనికి పరామర్శించి డబ్బులు ఇచ్చాను. అట్ ది సేమ్ టైం ఒక అతను గ్రూప్ లో నా క్లాస్మేటే, నాకంటే కొద్దిగా హోదాలో పెద్ద అతను, నన్ను ఈ రోజు గ్రూప్ లో పట్టుకుని ఒక్కొక్కరు మెసేజ్ పెడుతుంటే వాళ్ళు ఎంత ఇచ్చారో మెసేజ్ చేస్తూ ఉండేవాడిని. దాన్ని రెస్పాండ్ అయ్యి దానికి ఇన్స్పైర్ అయ్యి మిగతా వస్తూ ఉండేవారు. నువ్వు గ్రూప్ లో పెడితే నేను ఈసారి లెఫ్ట్ చేస్తాను ఏంటో అనుకుంటున్నావు, ఎన్నిసార్లు పెడతావు అని చెప్పి అన్నాడు. అట్ ది సేమ్ టైం నేను అక్కడ తగ్గాలా, ఎవరు నా చెప్పడగా అనాలా? ఎస్ వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీరు చేసే పని తప్ప అయ్యి ఉంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేసేవాడా? అంతమంది ఎందుకు సపోర్ట్ చేశారు మీలో మీకు? ఎస్ సార్, ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్, చేసిన పని కరెక్టే. డోంట్ నీడ్ టు ఫీల్ బ్యాడ్ అంటే అన్నాడు. ప్రతి ఒక్క 100 మందిలో 80% మనం తిట్టుకున్న వాడు, 20% మనం మెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఆ 20% గురించి ఆలోచించండి. 80% వాడు అయితే మనకేం అవసరం? తీసేస్తాడంటే తీసేయమనండి, ప్రాబ్లం ఏముంటుంది? మళ్ళీ మీ వాళ్ళే అంటారు, అరే రాంబాబు మంచి పని చేశాడు, ఒక మనిషి జీవితం అతను ఇవ్వలేకపోతున్నాడు, మీకు మంచి పేరు వస్తుంది ఏమో. ఐ డోంట్ నో దట్, డిపెండింగ్ అపాన్ సిచ్యుయేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్ హియర్. ఓకే, మీకు మంచి పేరు వస్తుందేమో, రాంబాబుని అందరూ మెచ్చుకుంటున్నాడు, నన్ను మాత్రం ఎవరు మెచ్చుకోరేమో అన్నారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా రావచ్చు కదా అతనికి. తన బాడీ, తన ఆలోచనలు అది రాంగ్, తన స్టోరీ అది, మీ స్టోరీ ఇది. యు ఆర్ డీడ్ ఫర్ హెల్ప్. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, మీరు చేసిన పని కరెక్టా కాదా? మీరు చేసిన పనిలో తప్పు ఎక్కడైనా ఉంటే మీకే సమాధానం వస్తుంది. బట్ మీరు చేసిన పని జెన్యున్ గా చేశారంటే మీరు దేనికి భయపడక్కర్లేదు. ఒకటే అనాలిరా, అవునరా, ఓకేనా, ఇట్స్ ఓకే, థ్యాంక్స్ ఫర్ నువ్వు అన్న మాటకి నేను గమనిస్తారా అంటే అయిపోయాయి. అంతేగాని నేనేంట్రా, నేను వాడికి ఎవరికి హెల్ప్ చేయడం చేసిన అవసరం లేదు, ఎందుకు మీరు రియాక్ట్ అవ్వాలి? అవసరమా మీకు? అవసరం అయితే రియాక్ట్ అయితే మీ మైండ్ సెట్ పాడవాలి, అక్కడ మీకు బాధ కలగల అంటే మీరు చేసిన పని తప్పని అనిపించట్లా మీకు అప్పుడు. బట్ మీ మనసు తెలుసు యూ డన్ వండర్ఫుల్ జాబ్, మంచి పని చేశారు, ఓకేరా, థ్యాంక్ యూ రా, చూద్దాం రా అని చెప్తే అయిపోయాయి. అదే ఒక మంచి తమ్ము పెట్టండి, అయిపోయాయి. మనందరికి అలవాటు కదా తమ్ములు పెట్టేటాలి ఈ మధ్యకాలంలో. పుట్ట తమ్ము అండ్ లీవ్ ఇట్, నో నీడ్ టు రెస్పాండ్, నో నీడ్ టు రియాక్ట్, జస్ట్ యాక్ట్, అయిపోయాయి. అతనే అర్థం చేసుకుంటాడు, ఓ నేను నాకు ఎంత తమ్ములు పెట్టాడంటే వాడికి ఏమర్థమైందో అనుకుంటాడు. నెక్స్ట్ టైం ఏదైనా అరుస్తుంటే రాంబాబునే అడుగుతారు అందరు. ఆ రోజు రాంబాబు నువ్వు చేసిన పని బాగుందిరా, మళ్ళీ చేద్దామా అంటారు. అంతేనమ్మా, మనం చేసే యాక్షన్ లోనే తేడా, అంతే. నువ్వు నీడ్ టు రియాక్ట్. మీరు రియాక్ట్ అయితే మళ్ళీ ఇంకో మాట వస్తుంది, అక్కడి నుంచి వేరే వాళ్ళు ఒక మాట అంటారు, అవును రాంబాబు డబ్బులు తీసుకొని తన కోసం వాడేసుకున్నాడు అని మళ్ళీ వస్తుంది. అవసరమా మనకి? క్లోజ్ ద మ్యాటర్, క్లోజ్ ద డే అండ్ హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ రాంబాబు గారు, మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. సో మన ముందు సెషన్ లో కూడా మీకు ఆన్సర్స్ వస్తాయి, దాన్ని కంపల్సరీ. ఓకే, సో ఇందాక నేను చెప్పాను ఇదే, నేను ఇప్పుడు మీకు ఇచ్చే ఆన్సర్ ఇదేనండి, సేమ్ ఆన్సర్ ఇదే.
ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నేను మీకు, ఆయన ఎవరో అన్నాడని చెప్పేసేసి మిమ్మల్ని పెడితే మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ మెంటల్ హెల్త్ పాడవుతుంది. ఎస్ ఆర్ నాట్? ఆలోచించి నేను ఎందుకు చేశాను, ఇంత మంచి పని చేశాను కదా, ఆయన నన్ను అన్నాడేంటి, ఎందుకు? అదే మన ఒక ఎమోషనల్ ఇంటెలిజెంట్ గా మనం ఆలోచించి మాట్లాడితే మన పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇందాకే చెప్పాను, అతను అంత కోపపడేసి బాస్ అనే బదులు ఎస్ సార్ ఐ డూ ఇట్, నాకు మీరు తీసేస్తే తీసేయండి, నేనేమన్నా, బట్ ఈ 1 month నా వర్క్ ని చూడండి, మీకు ఏదైనా అనిపిస్తే అప్పుడు తీసేయండి అంటే వెంటనే ఆ బాస్ కి తన మీద ఇంప్రెషన్ పెరిగిపోతుంది, తన పర్ఫార్మెన్స్ పెరిగింది, ఫిజికల్ హెల్త్ పెరిగింది. ఎస్, టెన్షన్ లేదు. ఇప్పుడు ఎప్పుడు మనం టెన్షన్ పడిపోయి ఏదైనా పని చేయాలంటే టెన్షన్ పడిపోయి బాధపడిపోయి ఏడ్ చేసుకుంటే ఆ రోజు చేసే పనులన్నీ ఆపేస్తాం. ఎమోషనల్ ఫిజికల్ గా మన హెల్త్ మనం పట్టించుకోము, బ్లడ్ లెవెల్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఆలోచన ఆలోచన ఆలోచన, మైండ్ హీట్ ఎక్కిపోతుంది, హెడేక్ వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి. ఆలోచించండి, నేను అబద్ధం చెప్పట్లే. ఒక్కసారి ఆ సిచ్యువేషన్కి వెళ్తే అక్కర్లేని ఆలోచిస్తే, అక్కర్లేని మాటలు మనం భరిస్తే ఇవే మన జీవితంలో జరుగుతాయి. మీ మెంటల్ హెల్త్ అంటే రాంగ్ వర్డ్ కాదు, కాల్డ్ హెల్తీనెస్. మెంటల్ హెల్త్ అంటే మీ మైండ్ శక్తి, మీ థాట్స్ ఎప్పుడైతే బాగుంటాయో మీ లైఫ్ చాలా సక్సెస్ గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్ బాగా పెట్టుకోవాలంటే మంచి పనులు చేయండి. ఆ మెంటల్ హెల్త్ ఎంత మంది పిల్లలని ఈ మధ్య కాలంలో ఒక చిన్న మాట ఒక మధ్య రీసెంట్లీ విన్నాం, తల్లి వాడిని ఒక 500 రూపాయలు అడిగాడంట. అమ్మ నా ఫ్రెండ్స్ తో నేను బయటకు వెళ్ళాలి, పార్టీ చేయాలంటే వాళ్ళ అమ్మ నైట్ అదో మన న్యూ ఇయర్ డే నాడు తల్లి ఆ రోజు ఇయ్యలేదని చెప్పేసి తన వెళ్ళి రైల్వే ట్రాక్ లో తలకాయ పెట్టి చచ్చిపోయాడు. మనకందరికి అందుకనే తెలుసు, ఏమో మనకి ఏం జరిగిందో తెలియదు, ఆ అబ్బాయి ఎలాంటి ఎమోషన్స్ లో ఉన్నాడో మనకు తెలియదు. ఆ టైంలో కరెక్టే వాళ్ళ అమ్మకి ఆ డబ్బులు లేవు అమ్మాయి దగ్గర, కూర్చోపెట్టి కన్నా నా దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయా ఆలోచిస్తే అబ్బాయి అర్థం చేసుకుంటే నో నీడ్ టు గో ఫర్ పార్టీ. కానీ అక్కడ ఏదో ప్రెషర్ వచ్చి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అదే అని ఉంటారు, ఒరే నువ్వు డబ్బులు తెస్తాను మా దాంట్లోకి వస్తారా, మేము మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం, నీకు డబ్బులు వస్తేనే వచ్చి ఉండొచ్చు. అక్కడ వాడు చాలా బాధపడ్డాడేమో, కానీ అక్కడ ఆయన తల్లి పరిస్థితి చూసి బాధపడ్డాడేమో, తల్లికి చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్తే అయిపోయేది కదా. చూసారా, అక్కడ చిన్న మాటలో తన మెంటల్ హెల్త్ పాడు చేసుకున్నాడు, లేదా ఆవిడ మెంటల్ హెల్త్ పాడు చేసుకుని వాళ్ళ పిల్లవాడు లేడు తల్లికి. ఏం చచ్చిపోయి ఏం సాధించాడో నాకు అర్థం కాలేదు. చరిత్రలో ఎక్కాడా? మనం పోయాము అంటే మన పేరు నలుగురు చెప్పేటట్టుగా మనం పోవాలి తప్ప ఏదో వచ్చాము పోయామని ఉండకూడదు. సో డూ దోస్ థింగ్స్. అట్లా మనం మెంటల్ హెల్త్ బాగుంటుంది, మనం ఏ పనైనా బాగా చేసుకుంటాం. అంతేగాని మనం బాగుండాలి, నేనే బాగుండాలి, వాడి సంబంధం నేనే తినాలి అలా అనుకుంటే మన లైఫ్ మనకు అక్కడే అయిపోతుంది. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎమోషనల్ గా ఆలోచించకుండా ఎమోషనల్ ఇంటెలిజెంట్ గా ఆలోచించండి. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో తెలుసుకోండి. రియాక్ట్ అయ్యేది తప్పలేదు, ఒక్కొక్కసారి మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి చేస్తాం, బట్ థింక్ ఆఫ్ ఇట్ ట్వైస్ థ్రైస్ వెన్ డూ. ఒక పని చేసే ముందు ఆలోచించి చేస్తే చాలా వరకు మనకు ఆన్సర్స్ వస్తాయి. పెద్దవాళ్ళు అంటారు ఒక పని చేసేటప్పుడు కాస్త మంచిని తాగేసి వెళ్ళరా అంటారు. దానికి కారణం ఏంటంటే కాస్త కూర్చున్నామంటే వాటర్ తాగిన వెంటనే మనకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది కాబట్టి దెన్ వీ ఫీల్ ఫ్రెష్, కొంచెం కూల్ అవుతాం కాబట్టి దెన్ వీ కెన్ గో ఫర్ ద వర్క్. ఎందుకంటే బయట ఎండగా ఉంటుంది, మన బాడీ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు మనకి ఎండ తగ్గుతుంది కాబట్టి వాటర్ తాగమంటారు అంతే. కానీ మనం ఏం చేస్తాం, చాలా వరకు భయపడతాం. సో ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే మీ రిలేషన్షిప్స్ బాగుంటాయి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోగలుగుతారు, అత్తగారు మామగారు అర్థం చేసుకుంటారు, కోడలు అర్థం చేసుకుంటుంది. అరే అవును కదా, ఇన్నేళ్ళ నుంచి మా వారిని ఆవిడే కదా చూసుకుంది, వాళ్ళు నేను వచ్చేసి నేను నాది అంటే ఆవిడకు కోపం వస్తుంది కదా. సో నేను ఎలా అంటే అయ్యో అత్తగారు నాకు ఏం చేస్తే బాగుంటుంది, మనం తగ్గితే అయిపోయిగా, తగ్గచ్చు కదా కోడలు కూడా. తగ్గరే, వాళ్ళు తగ్గరు వీళ్ళు తగ్గరు, బట్ ఆ రిక్వెస్ట్ అలా ఉండదు. బికాస్ మన ఆపోజిట్ ఎలా ఉంటాం మనం కూడా అలాగే తయారవుతాం. సో రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒక రిలేషన్షిప్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నేను చెప్తాను, శివుడు అంటాడు ఆయన అర్ధ శరీరం భార్యకి ఇచ్చాడంటే మీరు అందరూ ఓ చప్పట్లు కొడతారు, కానీ నీ భార్య మాత్రం ఇప్పుడు నీ కాళ్ళలో నేను చెప్పలేను అలాంటి. చాలా మంది నా భార్య నా మాట వినాలండి, నా భార్య నా మాట వినాలండి, ఎందుకు వినాలి, వినకూడదు. రెండు ఆలోచించండి, మనం చెప్పే విధానం ఎలా ఉంటుంది, డిమాండింగ్ గా మాట్లాడుతున్నామా ప్రేమగా మాట్లాడుతున్నామా, దాన్ని బట్టి భార్య మాట వింటుందా లేదా అని అనుకోవాలి. భార్య కూడా అంతే, నా భర్త నా మాట వినండి. ఒక చిన్న మాట అంట, ఒకళ్ళు అన్నారు రే నువ్వు మా వారు ఏమండి పెళ్లికి ముందు ఎక్కడికైనా కలవాలి అని అంటే 5ంటికి వచ్చేసేయమంటే ఆ 4ంటికి వచ్చేసేవారు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నా కోసం రోజు ఫోన్లు చేసేవారు, ఇప్పుడు పెళ్లి అయింది నన్ను పట్టించుకోవట్లేదు, టైమే లేదు నాకు అంటారు. ఆ మాట ఒక్కసారి కరెక్ట్ గా లాజికల్ గా మనం ఆలోచిస్తే అసలు ఆడికి ఏం అవసరం అండి, అంత కష్టపడే అవసరం మన మీ హస్బెండ్ కి? అవునా కదా, మా వారికి ఏం అవసరం? నేనంట నన్ను మా వారు నేను కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ టైం కలవాలి అని అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది రండి అంటే మా వారు 5ంటికి రమ్మని 4ంటికి వచ్చేవారు కాదంటారు, ఇద్దరం కలిసి కాస్త టైం స్పెండ్ చేయాలని. ఇక్కడ పెళ్లి అయిపోయాక టైమే లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, మీరు నాతో స్పెండ్ చేయట్లేదు, నాకు ఇక్కడికి రావట్లేదు, ఎప్పుడైనా సినిమాకి వెళ్తే సినిమా తీసుకెళ్తలేదు మీరు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే, ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎవరి కోసం అంటే కష్టపడుతున్నారు ఆయన? మీకోసమే కదా, మీ పిల్లల కోసమే కదా, అంతే కదా, హీస్ వర్కింగ్ ఫర్ మీ ఓన్లీ, నా కోసం, పిల్లల కోసం.
మీకు మంచి బట్టలు కావాలి, మంచి ఫుడ్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలంటే హీస్ వర్కింగ్. ఆయనకి ఏమవసరం? ఒకసారి అందుకని మీ రిలేషన్షిప్స్ బాగుపడతా అక్కడ ఎమోషనల్ గా ఆలోచిస్తే. డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్ రాంగ్ వే. నా వారు నా మాట విన్నాడు, నాకు టైం ఇవ్వట్లేదు, మీకు ఇవ్వకపోవడం ఏంటంటే ఆయనకే టైం లేదు అక్కడ. మన కోసం మనం ఆలోచిస్తున్నాం, ఆయన కూడా ఆలోచించిన ఏమవసరం? హ్యాపీగా మీరు లేకపోతే అతను కూడా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. బట్ ఇవాళ మనం ఉన్నాం కాబట్టి మన కోసం ఏం చేస్తే బాగుంటుంది, పొద్దున్నకి వెళ్తే ఆ పని చేయాలి ఇంపార్టెంట్ కాబట్టి ఆ వర్క్ చేసినప్పుడు హెల్ప్ హిమ్. ఇంటికి వచ్చిన మంచి మాటలు, వేడి వేడి కాఫీయో టీయో ఇద్దరు కలిసి భోజనం చేయడం వచ్చేయండి, అంతేగాని వచ్చిన దగ్గర నుంచి నాకు టైం లేదు, నాకు టైం ఇయ్యరు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇవి కాదు. సో ఇమోషనల్ గా ఆలోచిస్తే మీ రిలేషన్షిప్స్ కూడా ఎంత బాగుపడతాయి ఆలోచించండి. బట్ వేర్ వీఆర్ ఆలోచించండి. సో నౌ హౌ టు రేజ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్, దట్ ఈస్ స్ట్రెస్ ని తగ్గించుకోండి. డూ వాకింగ్, డూ మెడిటేషన్, మంచి పాటలు వినండి, మ్యూజిక్ వినండి, డాన్స్ క్లాసెస్కి వెళ్ళండి, టుగెదర్నెస్ పెట్టుకోండి. అందరు నా వాళ్ళే. ఒకసారి తప్పులు జరుగుతాయి, తప్పు చెబితే ఒప్పుకోండి, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. అలాగే స్టాప్ ఇట్, దట్ ఇస్ ఓపెన్ మైండెడ్. ప్రతి ఒక్కటి దాన్ని ఆలోచించే విధానం, తప్పు ఉన్నా కూడా తీసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎస్ ఆ రోజు నేను తప్పు చేశాను, నేను కరెక్ట్ అనుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి, అయిపోయి. అలాగే గ్రాటిట్యూడ్ చూపించండి. ఇందాక నేను చెప్పాను, మీ ఇంట్లో చెత్తవాడు వస్తాడు, ఒక్కరోజు రాకపోతే తిట్టేస్తాం, తిట్టే బదులు నువ్వు లేకపోతే నాది ఎంత కష్టమైంది ఒకరోజు చెత్త, థ్యాంక్ యూ. కూరగాయల వాడికి థ్యాంక్ యూ చెప్పండి, ఆటో ఎక్కి దిగిన వాడికి ఆటో వాడు కూడా థ్యాంక్స్ చెప్పండి, మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పండి, మొక్కలకి థ్యాంక్స్ చెప్పండి, మీ లైఫ్ ఇచ్చిన మీ అమ్మ నాన్నగారికి, అలాగే దేవుడికి, మీ చేతులకి కాళ్ళకి. ఎంతో మందికి ఇవ్వ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీకు మీ గ్రాటిట్యూడ్ చూపించుకోండి. రోజు పొద్దున్న వెళ్ళేసి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అనదర్ డే టు నో సంథింగ్. నా లైఫ్ లో ఇంకొక రోజు దొరికింది మంచిగా బతకడానికి. ఆలోచించండి ఎంత హ్యాపీనెస్ వస్తాయి. ఫర్గివ్నెస్ ఇది చాలా కష్టం అండి, ఫర్గివ్ చేయడం చాలా కష్టం. బట్ ట్రై టు యాక్ట్ ఇట్. ఎవరైనా తప్పు చేస్తాడో మీకు బాధ కలుగుతుందా? పోనీలే, ఏదో అయిందిలే, అప్పుడు అయింది కదా, ఇంకా ఇప్పుడు అవసరమా క్యారీ? ఆలోచించండి. ఎంపతి, ఇతర వ్యక్తి ఇప్పుడు ఎంటరింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్ పర్సన్. మీ ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్య దెబ్బలాట అయింది. ఆ భార్య ఆ రోజు ఒక్కరోజు ఆఫీస్లో బాగా బిజీ అయింది, ఇంటికి వచ్చిన వెంటనే పాపం వంట చేయలేకపోయింది. హస్బెండ్ కాల్ చేసి ఏమంటే మీరు వచ్చేటప్పుడు పార్సల్ తీసుకురండి అని అంటారు. వెంటనే ఇంటికి వచ్చేవారికి హస్బెండ్, నీకు అసలు ఏమైనా ఉందా, నేను ఆఫీస్ నుంచి ఇంత టెన్షన్ పడి వస్తాను, ఇంత కూడా చేసుకోలేవా నువ్వు, నువ్వు వచ్చి ఆఫీస్కి నాకంటే ముందే వస్తావు కదా, పని చేయలేవా అన్న వెంటనే భార్య బాధేస్తుంది. ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం కదా, ఎందుకని నేను ఇట్లా అన్నారా అని. అదే భర్త వెంటనే అవును కదా, నేను కూడా అదే ప్లేస్ లో ఉంటే, నేను కూడా ఇంటికి వచ్చిన వెంటనే నాకు అది ఏమంటే మా ఇంట్లో ఈ సరుకులు అయిపోయినాయని తెచ్చేయండి అంటే నాకు కోపం వస్తుంది కదా, నాకు బాధ కలుగుతుంది కదా. అదే నేను దాన్ని అంటే దానికి కూడా బాధే కలుగుతుంది కదా. సిమిలర్లీ సో అదే ఆలోచిస్తే అయిపోయి. బట్ ఎంపతి అనేది చాలా మందికి లేదండి. నీడ్ టు కల్టివేట్. ఇందాక సార్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ వ్యక్తి బాగాలేకపోతే డబ్బులు కలెక్ట్ చేశాడు ఆయన, తప్పు కాదు కదా. ఆ వ్యక్తి ఎవరైతే అన్నారో ఒక్కసారి మీరు కూడా ఆయన ప్లేస్ లోకి వెళ్ళండి, మీరు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వండి. అబ్బాయి వీడికి మంచి పేరు వస్తుంది కదా నా వల్ల, ఇంత నన్నే మెచ్చుకుంటున్నారు కాబట్టి అంటే ఆలోచన వస్తుంది మీకు. రైట్, వాడు కుల్లో ఏదో వచ్చింది కాబట్టి నన్ను అన్నాడు, ఓకే అయిపోతుంది. కానీ మనం మోస్ట్లీ చూపించుకోండి. ఎంపతి అనేది పాజిటివ్ థింగ్, నాట్ ఎ నెగిటివ్ థింగ్. సో అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అదర్స్. వాళ్ళు అర్థం చేసుకొని అరే నేను కూడా అదే ప్లేస్ లో ఉండుంటే నేను కూడా ఇలాగే రియాక్ట్ అవుతాను కాబట్టి ఆ వ్యక్తి చేసింది తప్పు కాదు, నేను మార్పు రావాలి అన్న ఫీలింగ్. అలాగే నవ్వుతూ బతకండి, హ్యూమర్ ఉండాలండి మన లైఫ్ లో. ఎంజాయ్ చేయండి, పిల్లలతో జోక్స్ వేసుకోండి, మంచి మంచి పిచ్చి పిచ్చి అదేంటి అదేదో ఏదో వస్తుంది కదండి, నాకు ఆ షో పేరు కూడా రావట్లేదు. అలాంటి షోలు చూసే బదులు అన్థింగ్ నాకు అది నచ్చనే నచ్చదు ఆ షోస్. బట్ మంచి హ్యూమరస్ షోస్ పెట్టుకోండి, బ్రహ్మానందం జోక్స్ వినండి, హ్యూమర్ గా ఉండండి, లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాగే కనెక్టివిటీ, మీకున్న జనాలతో మీరు కనెక్టెడ్ గా ఉండండి, కనెక్టివిటీ పెంచుకోండి. ఎలా ఆ వ్యక్తితో నేను కనెక్ట్ అయ్యాను, ఫస్ట్ కనెక్టివిటీ పెంచుకోవాలంటే మీతో మీరు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. అరే నాకు ఏది ఇష్టం, ఏది కష్టం, ఏది వద్దు, ఏది కావాలి. మిమ్మల్ని మీరు కనెక్ట్ అయితే ప్రపంచంలో మీరు కనెక్ట్ అవుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కనెక్ట్ అవ్వాలి. So this is way how you are going to do. So this is called emotional intelligence. That is how to build up a strong, మీ జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, మీ కెరియర్ బాగుండాలన్నా, మీ గోల్ సెట్ చేసుకోవాలన్నా, నలుగురితో కమ్యూనికేట్ బాగా చేయాలన్నా, అలాగే మీ మాటల ద్వారా మీ పనుల ద్వారా ఇన్స్పైర్ చేయాలంటే ఎస్ నేను మారుతాను. మీ పని చేసే ఆఫీస్ చేసేటప్పుడు, మీరు ఎమోషనల్ గా వర్క్ చేసేటప్పుడు, ఇంటెలిజెంట్ గా మీరు పని చేసినప్పుడు, మీ బాస్ ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని తీసుకోకుండా ఎస్ ఇట్ ఈస్ ఫర్ మై గ్రోత్, నా బాస్ అంటే అన్నాడు నా కోసమే అన్నాడు కదా అని ఒక ఆలోచించి మిమ్మల్ని చూసే వాళ్ళు, అరే అతను ఎంత మారాడు, బాస్ ఎంత మాట అయితే మనకు కోపం వస్తుంది కదా, బట్ అతను ఎంత హ్యాపీగా తీసుకున్నాడు కదా, మనం కూడా అలా తయారైతే మన క్వాలిటీ కూడా బాగుంటుంది అన్న ఫీలింగ్ మనకు ఎగ్జాంపుల్ ఇస్తామండి తెలియకుండా. అలాగే
భార్యాభర్తల కాన్ఫ్లిక్ట్, ఆర్గనైజేషన్లో కాన్ఫ్లిక్ట్, ఎక్కడైనా ఉన్నా కూడా ఇమోషనల్గా ఆలోచించకుండా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే మన జీవితం బాగుంటుంది. సో నో, వాట్ టు డూ ఇస్ రైట్. అంతేగాని నేనే రైట్ అని కాదు, తెలుసుకోండి ఏది చేస్తే బాగుంటుంది. దెన్ యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ అండి. ఆర్ యు దేర్ విత్ మీ ఎవ్రీవన్? ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఓకే, నా చిన్న యాక్టివిటీ చేద్దాం. రెడీయా నాతో? బోర్ కొడుతుందా? బోర్ కొడితే ఇలా పెట్టండి. బోర్ కొడితే ఇలా పెడతారా? ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సూపర్. ఓకే, శ్రీదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. నౌ యు ఆర్ ఇన్ మై ఐస్. నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. ఓకే, బోర్ కొడితే స్లైడ్ ఒక్కటి చూపిరా, లాస్ట్ స్లైడ్ ఒక్కటి చూపిరా మళ్ళీ ప్లీజ్. ఏంటి లాస్ట్ ఏంటది? స్లైడ్ ఒక్కటి చూపిరా లాస్ట్. ఓకే, లాస్ట్ లేదు మ్యామ్, ఇంకా లాస్ట్ అవ్వలేదు నాది. ప్రీవియస్ జస్ట్ ప్రీవియస్ స్లైడ్. జస్ట్ ఇంకో దీనికి ముందు ఇది కొంచెం టైం పడుతుంది. యా, ఓకేనా మ్యామ్? డన్. ఓకే మ్యామ్. Thank you. So let us start wonderful activity with me. Before that, మీరు అదే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, తర్వాత రాసుకోండి. ఓకే, ఐ కెన్ టేక్ అవుట్ ద స్క్రీన్ షాట్ విత్ యువర్ ఫోన్ ఆర్ ఇట్స్ ఓకే, ఐ గివ్ యూ ద మ్యాటర్ ఇఫ్ యూ వాంట్. నౌ అందరూ మెంటర్ బాలాజీ గారు మీరు కూడా ఊగిపోకండి. ఓకే, ఎస్, ఆల్ ఆఫ్ యు సిట్ స్ట్రైట్, కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్. నాలా కూర్చోండి, నాలా కదలకండి, స్ట్రైట్ గా కూర్చోండి. మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ రిలాక్స్డ్. Yes, keep your body straight, relax your body. Now I'll tell you, close your eyes. Close your eyes. ఇంకోటి, బాలాజీ గారు ఎవరైనా నేను ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, మేడం మీ వాయిస్ రావట్లేదు అని ఒక్క మాట నాకు చెప్తే నేను మ్యూజిక్ తగ్గించుకుంటాను. సరేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్ బాలాజీ గారు. సో ఎవ్రీవన్ సిట్ స్ట్రైట్, కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్ అండ్ స్లో అండ్ క్లోజ్ యువర్ ఐస్. Close your eyes. Mentors, please observe that everyone is closing their eyes. Please observe. This is for yourself అండి, ఎవరి కోసం కాదు, మీకోసం మీరు చేసుకుంటున్నారు, నా కోసం కాదు, మీకోసం మీరు చేసుకుంటున్నారు. సంజీవ్ గారు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. We are doing it for ourselves only. Just close your eyes. Take a long breath. Take a long breath. మ్యామ్ పీల్చాలా వదలొద్దా అనకండి, పీల్చండి వదిలేండి. అది వెంకటేష్ గారు క్లోజ్ చేశారండి. మీరు స్ట్రైట్ గా కూర్చోవాలి, మీరు పాట పాడుతున్నారు, ఏదో నాలుగు బయటకు ఎడుతున్నారు. వెంకటేష్ సార్ స్ట్రైట్ గా కూర్చోండి కాస్త. ఎస్, సిట్ స్ట్రైట్, కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు మీ లైఫ్ లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కాబోతున్నారు ఇప్పుడు. స్ట్రైట్ గా ఉండండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ స్లోగా వదిలేండి, స్లోగా వదిలేండి. Again, take a long breath and slowly breathe out. Lot of thoughts are coming into your mind. It's okay, Rani, but cool your body. Just relax your body. Take a long breath. Take a long breath and slowly వదలండి. లైఫ్ చాలా ఆలోచనలు వస్తుంటాయి మీ మైండ్ లో, చాలా వస్తున్నాయి, రానియండి, పర్వాలేదు. అరే మేడం ఎప్పుడు వదిలేస్తుంది, ఎప్పుడు ఈ క్లాస్ అయిపోతుంది, ఎప్పుడు నేను వంట చేసి పెట్టాలి ఈయనకి, అరే నా ఆఫీస్ పని ఉంది, అన్ని ఆలోచనలు వస్తాయి, రానియండి. బట్ రానియండి, వదలకండి, కాన్సన్ట్రేట్ చేయకండి అంతే. వచ్చిన ఆలోచనని మాత్రం ఊరికే ఆలోచించకండి, వస్తాయి వెళ్ళిపోతాయి. నా ఇప్పుడు ఎలా స్టేజ్ లోకి వచ్చారంటే జస్ట్ అబ్జర్వ్ అండ్ ఫీల్ యువర్ బ్రీత్. వన్ యూఆర్ టేకింగ్ ఎ బ్రెత్, ఏదైతే మీరు గాలి పీలుస్తున్నారో ఒక్కసారి దాన్ని గమనించండి, ఎలా పీలుస్తున్నారో. వీళ్ళు ఎవరు కాన్సన్ట్రేట్ అవ్వను బ్రెత్ అండి, నిజంగా అది ఆ శ్వాస వస్తుందేమో ఊరికే పీలుస్తాం. బట్ నౌ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రెత్. ఓకే, ఎస్, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు యువర్ బాడీ, ఫీల్ ఇట్ ఫ్రమ్ యువర్ హెడ్ టు టో. గాలి పీల్చారు మొత్తం, వెన్ యూఆర్ టేకింగ్ ద ఆక్సిజన్ ఇన్సైడ్,
గాలి పీల్చినప్పుడు బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ని మీరు ఫీల్ అవ్వండి. యూఆర్ ఫీలింగ్ ఎనర్జైజ్. ఎస్, స్లోగా వదలండి. యూఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. నెమ్మదిగా థాట్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఏమి థాట్ లేదు. జస్ట్ యూఆర్ లిజనింగ్ మై వర్డ్స్. యూఆర్ జస్ట్ లిజనింగ్ మై వర్డ్స్. నథింగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. యూఆర్ పీస్ గా కూర్చున్నారు. రిలాక్స్ యువర్ ఫోర్ హెడ్, రిలాక్స్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ చీక్ మజిల్స్, రిలాక్స్ యువర్ నెక్, రిలాక్స్ యువర్ చెస్ట్, రిలాక్స్ యువర్ abdomen, రిలాక్స్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ ఫింగర్స్, రిలాక్స్ యువర్ థైస్, relax your legs, relax your toes. Yes, you have entered into a very relaxed position. ఇప్పుడు ఇవాళ మీరు మీ లైఫ్ లో ఒక అద్భుతమైన సెషన్ వినబోతున్నారు. మీరు ఎంతోసారి అనుకుంటుంటారు మీ లైఫ్ లో ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు అని ఉంటారు మిమ్మల్ని ఎంతో మంది. ఇవాళ వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. సే సమ్ మ్యాజికల్ వర్డ్స్. లెట్ us రిపీట్ అండి. ఎన్నో రిలేషన్స్ మీ లైఫ్ లో వచ్చాయి. ఎన్నో రిలేషన్స్ మీ లైఫ్ లో ఉంటాయి. ఎన్నోసార్లు మీరు అందామనుకున్నారు, బాధపడ్డారు. అరే ఆ రోజు నేను ఇలా అనుకుంటే బాగుండేది, నేను ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది, బట్ నేను అనేసరి ఇవాళ మీద బాధపడుతున్నాను. ఎంతో బాధపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఆ రోజు నేను అనకపోయింటే ఇంత బాగుండేది, బట్ నేను ఇవాళ అనేసాను. అన్న వల్ల మా ఇద్దరు రిలేషన్స్ పాడైపోయినాయి. ఆ రోజు నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇట్స్ ఓకే. నౌ లెట్ us say these words. Remember the situation where you have felt bad. మీరు ఎవరైనా బాధ పెట్టిన సిచ్యువేషన్ వచ్చినా, మీరు బాధపడ్డ సిచ్యువేషన్ వస్తున్నా, ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఆలోచించుకోండి. And say these words. I am sorry. Please forgive me. I love you. Thank you. Yes. Really. ఆ రోజు నేను ఇది అనకూడదు. ఆయన అనేసాను, ఆవిడ అనేసాను, మా బాస్ అనేసాను, నా కొలీగ్ అనేసాను, మా ఫ్రెండ్స్ అనేసాను, వాళ్ళు నన్ను అనేసాను, నేనేం తప్పు లేకపోయి నన్ను తిట్టేశాను అన్న మాటకి నేను బాధపడ్డాను. వాడితో దూరం అయిపోయాను. కానీ అక్కడ బాధ, అరే వాడు ఒక్కసారి ఫోన్ చేస్తే బాగుండు కదా. ఇట్స్ ఓకే, చేయకపోయినా పర్వాలేదు. మీరు అనండి వర్డ్స్, వాడికి వెళ్ళిపోతాయి, వాడి దగ్గరికి వెళ్తాయి. సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ అగైన్ రిమెంబర్ దట్ సిచ్యుయేషన్. ఎక్కడైతే మీకు బాధ కలిగిందో, ఎవరినైతే మీరు అన్నారు, మీరు వాళ్ళతో బాధపడ్డారు, లేదా మీరే వాళ్ళని బాధ పెట్టారు, వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు నేను ఇలా అనకుంటే బాగుండేది, నేను ఇలా చేయకుంటే బాగుండేది, ఇవాళ మా ఫ్రెండ్షిప్ బాగుండేది. బాధ, పెయిన్, లోన్లీ అయిపోయాను, జీవితం చాలా గిల్టీ ఫీలింగ్ లో ఉంటున్నాను. ఆ నవ్వులు వెళ్ళిపోయింది, ఆ నమ్మకం వెళ్ళిపోయింది, ఆ ప్రేమ వెళ్ళిపోయింది, బాధగా ఉంటుంది. అగైన్ సే దీస్ వర్డ్స్. Make yourself free by saying the words. I am sorry. Please forgive me. I love you. Thank you. Yes. Say these words. Say these words. ఆ రోజు నేను చేయలేకపోయాను. ఆ రోజు నన్ను అన్నాడు, నేను బాధపడ్డాను. ఆ బాధలో నేను ఎంతో ఏడ్చాను. నాకు ఎవ్వరు లేరనుకున్నాను. నాకు బాధ కలిగింది. నన్ను నేను తిట్టుకున్నాను. Say sorry to yourself. నా బాడీని బాధ పెట్టుకున్నాను. ఎవరినో అనాలన్న మాట ఎవరో నన్ను అన్నారని నన్ను నేను బాధ పెట్టుకున్నాను. నన్ను నేను కష్టపెట్టుకున్నాను. ఇంత అద్భుతమైన బాడీ, దేవుడిచ్చిన బాడీని నేను బాధ పెట్టాను. సే సారీ టు యువర్ సెల్ఫ్. సే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సే దీస్ వర్డ్స్ టు యువర్ సెల్ఫ్ అండి. రియల్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఎవరినో బాధ పెట్టాలని మనమే బాధ పెట్టుకుంటాం. మనకి నచ్చని పని చేస్తాం, మనం కష్టపెట్టుకుంటాం. మనం కష్టపెట్టుకుంటే ఇతర మనిషి మనం బాధ పెట్టామేమో అనుకుంటాం, కానీ కాదు, మనమే కష్టపెట్టుకుంటాం. ఇంత అద్భుతమైన బాడీ, ఇంత అద్భుతమైన మనసుని మనం పాడు చేసుకుంటాం. ఒక మాటతో వేరే వాడిని బాధ పెడుతున్నాం. అవసరం లేని చోట్ల మనం కలిగించుకొని మనం బాధపడి వాళ్ళు బాధ పెడుతున్నాం. సరే, టుడే సిట్ డౌన్ అండ్ గెట్ దట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫ్రీ. నేను చాలా ఫ్రీ అయిపోతున్నాను. నౌ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. రైట్. నేను తప్పు చేశాను. ఆ రోజు వాడిని బాధ పెట్టాను. నేను ఆ రోజు అనుకుంటే బాగుండేది, బట్ అనేసానే. వాడు నాతో మాట్లాడతలేదే, నేనేం చేస్తే బాగుంటుంది? లెట్ us say these words and tell him from your bottom of your heart. I am sorry. Please forgive me. I love you. Thank you. You are feeling relaxed. ఎవరినో బాధ పెట్టాలని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారు. ఎవరినో అనాలని మిమ్మల్ని బాధ పెట్టుకున్నారు. మీరు హ్యాపీగా ఉండాలని వేరే వాళ్ళు అనేసారు. తెలియకుండా మీకు తెలుసు అక్కడ తప్పు అతన్ని కాదు, మీదే. అయినా
కూడా మీరు మనం తిట్టిన వెంటనే మీకు బాధ కలిగింది, ఉన్న ఆనందం వెళ్ళిపోయింది, రోజు టెన్షన్, రోజు అది ఆ రోజు ఒక్కరోజు నేను కలిసి ఉంటే బాగుంది, మాట్లాడతా, ఇవాళ నాకు వాడు కనబడితే చాలు నా సారీ చెప్తా, నాకు దొరకట్లేదే, ఇట్స్ ఓకే. Now you say from your bottom of your heart, say these words, I am sorry, please forgive me, I love you and thank you. Yes. నీళ్ళు వస్తున్నాయి, బాధపడుతున్నారు, అరే ఏం చేశారా, ఏమైంది, బాధ మామూలుగా లేదు మీకు, సూపర్. ఆ రోజు నేను ఇలా చేయకుండా మీ బాడీ మిమ్మల్ని, మీ సోల్, మీ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ దేర్ ఓన్లీ. ఆ రోజు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు వాడు నన్ను ఇలా అనుకుని ఉండాల్సింది, ఆ రోజు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ ఆ సిచ్యుయేషన్ గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ అన్న మాటలతో ఆ పర్టికులర్ పెయిన్ నుంచి బయటకు వచ్చేసేయండి. సే దీస్ వర్డ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అగైన్ సే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, I love you and thank you. Tell to yourself, tell to your body, tell to your mind. ఎందుకంటే ఇప్పుడు దాకా బాధపడింది ఎవరో కాదు, మీరే, మీ మనసే, మీ హార్టే, మీ మైండే. మైండ్ సెట్ పాడైపోయింది, దానివల్ల రకరకాల నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి, దాంతో మీరు ఎన్నో తప్పులు చేశారు. Again, say these words to yourself, say these words to your friend, say this friend to your anyone. ఎవరైతే మీరు బాధ పెట్టారో, లేదా ఎవరి వల్ల అయితే మీరు బాధపడ్డారో వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ say these words, I am sorry, please forgive me, I love you, thank you. Yes, thank you, thank you. Please స్లోగా 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 హ్యాండ్ రబ్ చేసుకుంటూ కళ్ళ మీద పెట్టుకుంటూ ఆ ఎనర్జీ అంతా మీ బాడీకి ఇచ్చుకుంటూ స్లోగా 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 ఓపెన్ యువర్ ఐస్. కౌలతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. స్లోగా కళ్ళు తెరవండి. నౌ మేక్ యువర్ సెల్ఫ్ ఈజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హేమావతి మ్యామ్, దట్ ఇస్ from the Spurti and also from Sudhir sir. Thank you so much, sir, for giving such a wonderful opportunity to express my feelings, my thoughts regarding this particular subject. నాకు వచ్చిన విధానంలో, నాకు నచ్చిన విధానంలో మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే థ్యాంక్ యూ కంపల్ సార్ ఫర్ మేకింగ్ మీ సచ్ ఎ పర్సన్ సో దట్ ఐ కెన్ షేర్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఎమోషనల్ గా ఆలోచించద్దు, అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఆలోచించండి అంటూ మాలో కొత్త ఆలోచన రేకెత్తించారు.